ఈ బైబిల్ క్లాసులో రెండవ దినం ఉదయకాల సమయంలో మొదటి సెక్షన్కి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని తరగతి కొరకు ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనము ఈ 3 రోజులు బైబిల్ క్లాసుల్లో శిష్యత్వ పరిచర్య అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. డిసైపుల్షిప్. బైబిల్ స్కూల్లో అనేకమైన సబ్జెక్ట్స్ బోధిస్తూ ఉంటారు. ఆయా కోర్సులను బట్టి ఎన్నో సబ్జెక్టులు బోధిస్తుంటారు. అయితే బైబిల్ స్కూల్లో చెప్పవలసినటువంటి సబ్జెక్ట్స్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్టు శిష్యత్వ పరిచర్య. ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. విశ్వాసులు తెలుసుకోవటం మంచిది, సేవకులు నాయకులు తెలుసుకోవటం మంచిది. ముఖ్యంగా బైబిల్ విద్యార్థులు ఖచ్చితంగా ఈ సబ్జెక్టు తెలుసుకొని ఉండాలి. శిష్యత్వ పరిచర్య. ఓకే, ఈ శిష్యత్వ పరిచర్య సబ్జెక్టులో నిన్నటి దినాన 2 సెక్షన్స్లో మనము 3 పాఠాలు నేర్చుకోవటం జరిగింది. సో ఈ 2వ రోజు మొదటి సెక్షన్లో 4వ పాఠం మనం నేర్చుకోబోతున్నాం. 4వ పాఠం ఏమిటంటే శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు. అర్థమైంది కదా? శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు నిజమైన శిష్యుడిగా ఉండాలంటే, ఒక వ్యక్తి శిష్యరకం చేయాలంటే, మంచి సేవకుడుగా దేవుని చేతిలో పాత్రగా వాడబడాలంటే, ఒక గొప్ప నాయకుడిగా తయారవ్వాలంటే, ఓకే, శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు. ఎస్, ఈ యోగ్యతలు ఉంటే మనం నిజమైన శిష్యులం అవుతాం. ఈ యోగ్యతలు లేకపోతే మనం శిష్యులమే కానీ నిజమైన శిష్యులం కాలేము. అలాగే మరి దేవుడు తన చేతిలో పాత్రలుగా మనల్ని వాడుకోవటానికి ఇష్టపడడు, మనం కూడా వాడబడలేము. అంతేకాదు, ఈ యోగ్యతలు మనకు లేకపోతే మొదట మనం శిష్యులం అవలేము, తర్వాత నాయకులం కూడా అలేము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి నాయకుడై ఉండాలంటే ఆ వ్యక్తి మొదట శిష్యుడై ఉండాలి. శిష్యులకు ఎంత సిన్సియర్గా చేయగలుగుతాడో అంత గొప్పగా నాయకుడు అవుతాడు. చాలా మందికి ఆ సీక్రెట్ తెలియదు. ఒకేసారి సేవకులైపోవాలనుకుంటారు, ఒకేసారి నాయకులైపోవాలి, పెద్ద మనుషులైపోవాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రతి దానికి ఒక ప్రాసెస్ అనేది, ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి శిష్యరకం పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేయగలుగుతాడో, మంచి శిష్యుడిగా తను తాను నిరూపించుకోగలుగుతాడో, మంచి శిష్యుడైన వాడు మంచి నాయకుడు అవుతాడు అనమాట. అది సూక్తి, అదొక గొప్ప సూత్రం కూడా. మంచి శిష్యుడు మంచి నాయకుడు. అర్థమైందా? అంటే మంచి శిష్యుడు కాని వ్యక్తి మంచి నాయకుడు కాలేడు. ఎందుకంటే తాను శిష్యరకమే సరిగా చేయలేనప్పుడు, తాను ఒక మంచి శిష్యుడిగా ఎదగలేనప్పుడు తాను ఎలా నాయకుడు కాగలడు? సరే, ఒకవేళ నాయకుడు అయ్యాడు అనుకోండి, నాయకుడైన తర్వాత తాను ఎలాగ శిష్యులను తయారు చేయగలడు? తానే మంచి శిష్యుడు కానప్పుడు తాను ఇతరులను ఎలా శిష్యులను తయారు చేయగలడు? తాను ఏ విధంగా నాయకుడిగా ఉండి నడిపించగలడు? ఏ విధంగా ఒక సంఘాన్ని నడిపించగలడు? ఏ విధంగా ఒక సంస్థను నడిపించగలడు? ఒక బైబిల్ స్కూల్నో లేక ఒక సహవాసాన్నో నడిపించాలంటే ఎలా నడిపించగలడు? నడిపించలేడు. సో ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే అవ్వచ్చు, కానీ నాయకుడయ్యే ముందు అతడు శిష్యుడిగా తను తాను నిరూపించుకోవాలి. ఓకేనా? నాయకుడయ్యే ముందు ఎప్పుడైతే శిష్యుడిగా నిరూపించుకుంటాడో, శిష్యత్వంలో సక్సెస్ అవుతాడో, నెక్స్ట్ ఆటోమేటిక్గా నాయకుడు అయిపోతాడు. నాయకుడు అవటమే కాదు, నాయకుడిగా కూడా సక్సెస్ అవుతాడు అన్నమాట. అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యత్వం అనేది మొదటి మెట్టు, నాయకత్వం అనేది 2వ మెట్టు. అట్లా 2 మెట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నిన్న 2 సెక్షన్స్లో మనం నేర్చుకున్న విషయాలు కొంచెం గుర్తు చేసుకొని మనం లోపలికి వెళదాం. ఎప్పుడు కూడా విద్యార్థులకి కంటిన్యూషన్ కావాలి. అలాగే మరి నెమర వేసుకోవటం అవసరం. పశువు ఏం చేసిద్దంటే, మేత ఫుల్లుగా తిన్న తర్వాత ప్రశాంతంగా మళ్ళీ పొనుకొని ఆ మేసినటువంటి మేత మొత్తాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ నవిలి మింగిద్ది అన్నమాట. అప్పుడు దానికి జీర్ణం అయింది.
దాన్ని నెమరు వేసుకోవటం అంటారు. ముందేం చేసిద్దంటే మేత దొరికినప్పుడు టకటక మేసేసిద్ది. ఆ మేత కడుపులో ఉండిద్ది ఆ గడ్డి. మళ్ళీ ఏం చేసిద్దంటే దాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నవిలి మెత్తగా రెండవసారి లోపలికి పంపించిద్ది అనమాట. అప్పుడు అది సులభంగా జీర్ణమైద్ది. దాన్ని నెమర వేసుకొనుట అంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటం మంచిదే, చదవటం మంచిదే, వ్రాసుకోవటం మంచిదే, కానీ నెమర వేసుకోవటం కూడా కావాలి. అంటే విన్న వాక్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. విన్న వాక్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తు చేసుకొని దాని గురించి ఆలోచించి ధ్యానిస్తామో అప్పుడు ఏమైందంటే అది మనసులో ఉండిపోయింది అన్నమాట. విన్న వాక్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకోకుండా నెమరు వేసుకోకుండా ఉంటే ఏమైందంటే మర్చిపోతాం. కొన్నిసార్లు అర్థం కాదు. విన్న వాక్యాన్ని ఎన్నిసార్లు మళ్ళీ గుర్తు చేసుకుంటామో అది అంత చక్కగా గుర్తుండిపోయింది మన మైండ్లో. ఇక అది మన మైండ్లో నుంచి పోదు. సో ఎప్పుడు కూడా విద్యార్థులకి నెమర వేసుకునుట అనే గుణం మంచిది. జ్ఞాపకం చేసుకోవటం, ఆలోచించటం, ధ్యానించటం, పరిశీలించటం, ఇవన్నీ విద్యార్థులకు ఉండవలసిన గుణాలు. రైట్. సో నిన్న ఏమి జరిగిందో ఒకసారి మనం చూద్దాం. నిన్న మొదటి రోజు మొదటి సెక్షన్లో మనం ఏమి నేర్చుకున్నామంటే ఈ శిష్యత్వ పరిచర్యకి సంబంధించిన మొదటి పాఠం మీకు చెప్పాం, అవునా? మొదటి పాఠం శిష్యత్వ పరిచర్య పరిచయం. ఆ పరిచయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రతి శిష్యుడు కూడా ఒక క్రొవ్వొత్తిలాగా వెలుగుతుండాలని, తాను ఆరిపోయే లోపు మరికొన్ని క్రొవ్వొత్తులను వెలిగించగలగాలని, అప్పుడే ఆ క్రొవ్వొత్తికి లైఫ్ ఉంటుందని, అప్పుడే ఈ చీకటిని మనం వెలుగుతో నింపగలము. వెలుగుని చీకటిని వేరు చేసినప్పుడు క్రొవ్వొత్తులు వెలగకపోతే చివరికి చీకటే మిగిలిపోతుంది. చీకటి మిగలకుండా ఉండాలంటే వెలుగు కావాలి. వెలుగు కావాలంటే వెలుగుచున్న వ్యక్తి తాను ఆరిపోకముందే మరికొంతమందిని వెలిగించాలి. అంతే కదా పాయింట్. సో మనమంతా ఒక్కొక్కరు ఒక క్రొవ్వొత్తిలాగా ఉండాలని నేర్చుకున్నాం. అంతేకాకుండా శిష్యులుగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరం ఒకవైపు మనం శిష్యులుగా ఉంటూనే మన జీవితంలో మరికొంతమందిని శిష్యులుగా తయారు చేయాలని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ శిష్యత్వ పరిచర్యలో ఇంకేం నేర్చుకున్నాం మనం? ముఖ్యంగా శిష్యునికి ఉండవలసిన సంబంధం, శిష్యుడు ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలో చాలా చక్కగా మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు తండ్రి అవుతాడని, యేసుక్రీస్తు మనకు గురువు అవుతాడని, పరిశుద్ధాత్మ మనకు బోధకుడు అవుతాడని, మనమంతా ఒకరికొకరు సహోదరులము సహోదరులము అవుతామని, మనమంతా ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక రాజ్యం, మనమంతా క్రీస్తు శరీరంలో అవయవాలం. సో ఆ విధంగా మొదటి పాఠంలో ఈ శిష్యత్వ పరిచర్యని పరిచయం చేయటం జరిగింది. ఇక రెండవ సెక్షన్లో 2 పాఠాలు నేర్చుకున్నాం మనం. రెండవ పాఠం, మూడవ పాఠం. రెండవ పాఠంలో దైవ సంబంధమైన పరిచర్యలు, శిష్యత్వంలో వాక్యానుసారముగా దైవ సంబంధమైన పరిచర్యల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము. ఎస్, ఈ దైవ సంబంధమైన పరిచర్యలు 2 విధాలుగా ఉంటున్నాయి. ఒకటి ప్రత్యక్ష పరిచర్యలు, 2 పరోక్ష పరిచర్యలు. ఎస్, శిష్యుడిగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనీసం ఒక్క పరిచర్య అయినా చేయగలిగి ఉండాలి. ప్రత్యక్ష పరిచర్యలు చాలా ఉన్నాయి, పరోక్ష పరిచర్యలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఒక వ్యక్తి నేను శిష్యుడిని అని నిరూపించుకోవాలంటే అతనికి ఐడెంటిఫై ఏంటంటే ఏదో ఒక పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన వ్యక్తే శిష్యుడు అవుతాడు, కానీ పరిచర్య చేయని వ్యక్తి శిష్యుడు కాదు. అసలు శిష్యుడు అంటేనే ఆ శిష్యుడికాన్ని రుజువు చేసేది పరిచర్య. చిన్నదో పెద్దదో ఏదో ఒక పరిచర్య కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఆ పరిచర్య చేయటం ద్వారా భూలోకంలో మనం శిష్యులుగా నిరూపించుకోగలుగుతాం. పరలోకంలో మనం చేసిన పరిచర్యని బట్టి మనకు బహుమానం వస్తుంది. అసలు మనం ఏ పరిచర్య చేయకుండా, ఏ పని చేయకుండా, దేవునికి ఉపయోగపడకుండా ఉంటే మరి పరలోకంలో బహుమానం ఎలా వస్తుంది? భూలోకంలో కానీ పరలోకంలో కానీ మనం ఎలా ప్రతిఫలం తీసుకోగలుగుతాం? మీరు ఆలోచించండి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా శిష్యుడు అన్నప్పుడు ఒక పరిచర్య చేయగలిగి ఉండాలి. ముందు ఆ పరిచర్యలన్నింటిని గుర్తించి ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయో ఆ లిస్టును తయారు చేసుకొని అందులో దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటి, మనకిచ్చిన ప్రేరేపణ ఏంటి, మనకిచ్చిన దర్శనం ఏంటి, అవునా, ఏ పరిచర్య చేయటానికి మనల్ని పిలిచాడు, అది మనం గ్రహించి ప్రతి వ్యక్తి కనీసం ఒక పరిచర్య అయినా చేయాలి.
ఇంకా ఎక్కువ పరిచర్యలు చేస్తే అది వేరే విషయం, అది వ్యక్తిగత విషయం. ఒక వ్యక్తి 2 చేస్తాడు, 3 చేస్తాడు, 5 చేస్తాడు, లేక 10 చేస్తున్నాడా, అది వేరే విషయం. కనీసం ఒక్క పరిచర్య చేయాలి. కాబట్టి ఈ ట్రైనింగ్కి వచ్చిన మీరు అందరూ కూడా మరి విద్యార్థులు గనక క్రీస్తు శిష్యులు కాబట్టి దేవుని కొరకు మీరు ఏమేం పరిచర్య చేస్తారో ఒక కమిట్మెంట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ నేను పలానా పరిచర్య చేస్తానని ఒక పరిచర్య గురించి లేక కొన్ని పరిచర్యల గురించి మీరు కమిట్మెంట్ తీసుకునేవారిగా ఉండాలి. ఓకే, అది 2వ పాఠంలో మనం చూసాం. ఇక 3వ పాఠంలో శిష్యత్వము వాక్యానుసారమా? క్వశ్చన్ మార్క్. శిష్యత్వం అనేది నిజంగా వాక్యానుసారమేనా, లేక అది సొంతగా ఏర్పాటు చేసిన సబ్జెక్టా? దాని గురించి మనం ఏం ఆలోచించామంటే శిష్యత్వ పరిచర్య 100% వాక్యానుసారమే అని చెప్పడం జరిగింది. పాత నిబంధనలో దాన్ని నిరూపించడం జరిగింది, క్రొత్త నిబంధనలో కూడా నిరూపించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ దాకా అయిపోయిందండి. మొదటి రోజు క్లాసుల్లో 2 సెక్షన్స్లో 3 పాఠాలు చక్కగా మనం నేర్చుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే చివరిలో మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 4వ పాఠంలోకి వెళదాం. శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు. ఓకే, యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? యేసుక్రీస్తు అని ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? 12 మంది ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే కదా. ఈ 12 మంది శిష్యులకి ఆయన పెట్టిన పేరేంటి? అపోస్తులులు. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తన కొరకు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి అపోస్తులులు అని పేరు పెట్టాడు. ఓకే, అపోస్తులులు అంటే అర్థం ఏంటంటే, అపోస్తులు అంటే పంపబడిన వారు. కొన్ని అర్థాలు. ముందు వారు యేసుక్రీస్తుని శారీరకంగా ఎరిగిన వారు, యేసుక్రీస్తుని శారీరకంగా ఎరిగిన వారు, తర్వాత ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పంపబడిన వారు. వీళ్ళు అపోస్తులులు. వారు శారీరకంగా యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తుని ఎరగకుండా అపోస్తుల యొక్క కోవ కిందకు రాలేం. అలాగే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, పంపబడిన వారు. వీరిని మనం అపోస్తులు అని పిలుస్తున్నాం. మరి ప్రభు 12 మంది అపోస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, 12 మంది అపోస్తులు ఎలాగున్నారో ఒక శిష్యుడికి కూడా 12 యోగ్యతలు ఉంటాయి. అంటే 12 అనే సంఖ్య గుర్తుండే దానికోసం సెట్ చేశాం. అపోస్తులు 12 మంది ఎలా మనకు గుర్తొస్తారో, లేక యేసుక్రీస్తు శిష్యులు అనగానే 12 అనే సంఖ్య ఎలాగ మన మనసులోకి వస్తుందో, అవునా, అలాగే శిష్యుడికి ఉండవలసిన యోగ్యతలు 12 ఉన్నాయి. వరుసగా ఈ యోగ్యతలు నేను చెప్తాను. ఒక్కొక్క యోగ్యత దాని రెఫరెన్స్ నేను చెప్తా ఉంటాను. చక్కగా మీరు నోట్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క యోగ్యత దాని రెఫరెన్స్ నేను చెప్తా ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది మీకు. ఈ 12 యోగ్యతల గురించి నేను చెప్పిన తర్వాత మీరు ఒక్కొక్క యోగ్యత గురించి మీ సొంత వాక్యాల్లో చిన్న చిన్న పేరాలు 12 యోగ్యతల గురించి మీరు సొంతగా తయారు చేయాలి. యోగ్యత నేను చెప్తాను, రెఫరెన్స్ కూడా నేను చెప్తా. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి, ఒక చిన్న పేర ఒక్కొక్క యోగ్యత గురించి మీ సొంత వాక్యాల్లో మీరు రాయాలి. ఓకేనా? ఆ విధంగా ఆ 12 యోగ్యతల గురించి విద్యార్థులు వ్రాయటానికి ప్రయత్నం చేయాలి. అది అసైన్మెంట్. అయితే ఇప్పుడు ఈ లెసన్లో ఆ 12 యోగ్యతల గురించి మీకు చెప్తాను. రైట్. దానికి ముందు ఇంకొక విషయం. మరి 12 మంది శిష్యులు అనుకుంటున్నాం కదా, అపోస్తులు 12 మంది అని చెప్పాం కదా. ఈ 12 మంది అపోస్తుల పేర్లు చూడకుండా మీరు చెప్పగలరా? ఎవరు చూస్తారు? ఎందుకంటే శిష్యత్వ పరిచర్య చెప్పుకుంటున్నప్పుడు శిష్యుల పేర్లు చెప్పకుండా శిష్యత్వ పరిచర్య ఏం చెప్తాం? 12 మంది అపోస్తుల పేర్లు చూడకుండా చెప్పగలరా? మనసులో ఆలోచించండి. మరి వాళ్ళ పేర్లే రాకపోతే మనమే శిష్యులం అయిపోతాం. మనం ఎలాగ శిష్యరకం చేయగలం? మనం ఎలా సేవ చేస్తాం చెప్పండి. ఒకసారి గుర్తు చేస్తాను. వరుస సింపుల్ గుర్తు పెట్టుకోవాలా. ఒకటి సీమోను పేతురు, మనకు ఆయన యొక్క ఫస్ట్ కనపడేది. ఒకటి సీమోను పేతురు సింపుల్గా. రెండవది ఆయన సహోదరుడు ఆంద్రేయ. అట్లా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా వచ్చేసిద్ది. సీమోను పేతురు, ఆంద్రేయ ఇద్దరయ్యారు. తర్వాత ఈ జబదీ కుమారులకు ఇద్దరు, యాకోబు, యోహాను. అప్పుడు 4 వచ్చేసారుగా, 4 వచ్చేసారు. ఆ తర్వాత ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి 8 అయ్యారు. ఫిలిప్పు, తోమా,
బర్తలోమయి, మత్తయి. బర్తలోమయికి మరొక పేరు నతానియేలు. 3 సువార్తలు అతని పేరు బర్తలోమయి, యోహాను సువార్తలు అతని పేరు నతానియేలు. సో 8 మత్తయ్య అయిపోయిందా. 9 అల్ఫయి కుమారుడగు యాకోబు. 10 జెలోతి అనబడిన సీమోను. అంటే యాకోబులు ఇద్దరున్నట్టు, సీమోనులు కూడా ఇద్దరున్నట్టు. తర్వాత యూదా 11. 12 ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అంటే వాళ్ళ ఊరి పేరు ఇస్కర్ అన్నమాట. ఇస్కర్ అనే గ్రామానికి సంబంధించినోడు. అందుకని కనానీయుడైన సీమోను అంటారు. అతను కానానుకు సంబంధించినోడు. కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యూదా. సో ఈ విధంగా 12 మంది శిష్యులు, అపోస్తులు. ఇందులో మనం చూస్తే ఒకే పేరు గల వాళ్ళు 3 జంటలు కనిపిస్తున్నాయి మనకి కదా. ఎవరు? 2 సీమోన్లు ఉన్నారు. సీమోను పేతురు ఉన్నాడు, కానానీయుడైన సీమోను. అతన్ని కానానీయుడైన సీమోను అనొచ్చు, లేక జెలోతి అనబడిన సీమోను. 2 సీమోన్లు ఉన్నారు. అలాగే 2 యాకోబులు ఉన్నారు. ఇటు జబదీయ కుమారుడు యాకోబు ఉన్నాడు, అల్ఫయి కుమారుడు యాకోబు ఉన్నాడు. 2 యాకోబులు. ఆ తర్వాత 2 యూదాలు ఉన్నారు. యాకోబు కుమారుడైన యూదా ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. చూసారా? సో 3 జంటలు ఒకే పేరు గల వాళ్ళు 3 ఉన్నారు. అంటే ఇప్పుడు 6 అయ్యారు, మొత్తం 12 మంది. ఈ 12 మందిని యేసు ప్రభు ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తులు అని పేరు పెడతాం జరిగింది. ఓకేనా? అయితే ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలి. యేసు ప్రభు శిష్యులు 12 మంది అని చెప్తాం కదా. ఈ 12 మంది శిష్యుని ఫస్ట్ బ్యాచ్ అనాలి అంతే. 12 మంది శిష్యులు కాదు, మనం అందరం కూడా ఆయన శిష్యులమే. ఇప్పుడు నేను ఆయన శిష్యుడిని, మీరందరూ కూడా ఆయన శిష్యులు. మన సీరియల్ నెంబర్ ఎక్కడో ఉంది, కాకపోతే ఈ 12 మంది ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్లో మొదటి బ్యాచ్, 2వ బ్యాచ్, 3వ బ్యాచ్ అంటాం కదా. అట్లాగే ఈ 12 మందిని మనం ఫస్ట్ బ్యాచ్ కింద తీసుకోవాలి. అంతేగాని వీళ్ళే శిష్యులేం కాదు. వీళ్ళు 12 మంది ఫస్ట్ బ్యాచ్ అయితే ఇక 13 నుండి ఈ శిష్యుల సంఖ్య సీరియల్గా లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు శిష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కొంతమంది యేసు ప్రభుకు నూతన శిష్యులుగా జాయిన్ అవుతున్నారు. అంతే కదా, పాయింట్ అంతే కదా. 12 మంది ఫస్ట్ బ్యాచ్ ఓకే, కానీ 13 నుంచి శిష్యుల సంఖ్య సీరియల్ నెంబర్ పెరుగుతూ ఉంది. ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజు కొంతమంది యేసు ప్రభుకు శిష్యులు అయిపోతూ ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శిష్యుల సంఖ్య లక్షల్లోకి వెళ్ళిపోయింది. అది మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ సీరియల్ నెంబర్ ఎక్కడో నాకు తెలియదు. నా సీరియల్ నెంబర్ ఎక్కడో ఉంది, మీ ఒక్కొక్కరి సీరియల్ నెంబర్ ఎక్కడో ఉంది. మొత్తానికి మనం అంతా క్రీస్తు శిష్యులం. ఈ శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఫస్ట్ బ్యాచ్, వాళ్ళకి అపోస్తులు అని పేరు పెట్టారు, ఓకే ప్రభు. తర్వాత మనం అంతా క్రీస్తు శిష్యులుగా కొనసాగుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం క్రీస్తుకు శిష్యులుగా ఉండాలంటే, నిజమైన శిష్యులుగా మనలను మనం నిరూపించుకోవాలి అంటే, తర్వాత మనం దేవుని చేతిలో పాత్రలుగా బాగా వాడబడాలి. దేవుడు మనల్ని బాగా వాడుకోవాలంటే, మనం మంచిగా సేవ చేయాలంటే, మనం మరికొంతమంది శిష్యులను తయారు చేయాలంటే ఈ యోగ్యతల గురించి మనం పక్కాగా పరిశీలన చేయాలి. ఈ 12 యోగ్యతల్ని మనం చూడకుండా వాటిని కంఠస్థం పెట్టాలా, నేర్చుకోవాలి. అందుకే వాటి గురించి మీరు సొంత వాక్యాలు తయారు చేయమని మీకు అసైన్మెంట్ కూడా ఇస్తున్నాం. సో ఈ సమయంలో శిష్యునికి ఉండవలసినటువంటి యోగ్యతల్ని ఈ సెక్షన్లో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కటి నేను చెప్తుంటాను సింపుల్గా. ఒక్కొక్క యోగ్యత గురించి నేను క్లుప్తంగా చెప్తాను. తర్వాత మీరు సొంతగా నోట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. వాటి మీద మీరు ఒక అసైన్మెంట్ తయారు చేయండి. నెంబర్ 1 మొట్టమొదటి చూద్దాం. మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాను. తిమోతి పత్రిక దాకా వచ్చింది వరుసగా. 12 యోగ్యతలు మీకు వస్తాయి. చూద్దాం. సీరియల్ నెంబర్ 1, శిష్యులకు ఉండవలసినటువంటి మొట్టమొదటి యోగ్యత ఏంటంటే, 1 12 యోగ్యతలో సీరియల్ నెంబర్ వేసుకొని రెఫరెన్స్లు రాసుకొని ఆ వాక్యం రాసుకోండి. ఆ తర్వాత కొంత గ్యాప్ పెట్టుకొని గ్యాప్ మీరు సొంత వాక్యాలతో ఫిలప్ చేసుకోవచ్చు. అట్టని పర్లా, లేదా సొంతగా మీరు ఎస్సే తయారు చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. మొట్టమొదటిది ఏంటంటే 1 మనం చూస్తే 1 మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఏమిటంటే ఇది? నేర్చుకునే మనస్సు కలిగి ఉండుట. శిష్యుడికి ఉండవలసినటువంటి మొదటి యోగ్యత. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నేర్చుకునే మనస్సు కలిగి ఉండుట.
మత్తయి సువార్త 11:29. అంటే ఎవరైనా సరే ప్రియులారా, నేను బాగా శిష్యుడిని అవ్వాలండి, నేను మంచి సేవకుడిని అవ్వాలండి, నేను నాయకుడిని అవ్వాలండి, నేను మంచి స్పీకర్ని అవ్వాలంటే వెరీ గుడ్, మీరు అవ్వచ్చు, తప్పులేదు. కానీ దాని విషయం ఏంటంటే మనకు నేర్చుకునే మనసు ఉండాలి. నేర్చుకునే మనసు లేనివాడు తాను నేర్చుకోలేడు, ఇతరులకు నేర్పించలేడు. అదంతా జరగని పని. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 11:29లో, మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ ప్రపంచానికి, నేను ఎవరిని? నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడును. గనక ఏం చేయాలి? మీరు నా యొద్దకు వచ్చి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు పిలుస్తున్నాడు, మీరు నా శిష్యులుగా ఉండాలంటే, మీరు సేవకులుగా ఉండాలంటే మీరు నా దగ్గరికి రావాలి. ముందు నా దగ్గరికి వచ్చి కూర్చోవాలి, నా కాడి ఎత్తుకోవాలి, నా సిలువ అనే కాడి మీ మీద ఎత్తుకోవాలి, నా దగ్గర మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకునే మనసు లేనోడు సేవకుడు కాలేడండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి నేర్చుకునే మనసు ఉండదు, చెప్పాలనుకుంటారు. అది నేను చెప్పాలా, నేను సేవకుని అయిపోవాలి, నేను పాస్టర్ అయిపోవాలి, నేను స్పీకర్ని అయిపోవాలనుకుంటారు. అవ్వాలనుకోవటం తప్పు లేదు, కానీ మరి నీవేమవ్వాలి? నేర్చుకోవాలిగా. ఎందుకంటే నేర్చుకున్నప్పుడే కదా మన దగ్గర మెటీరియల్ ఉండేది. ఇప్పుడు మన దగ్గర మెటీరియల్ లేకుండా మనం ఇతరులకు ఏం చెప్పగలం? నీ దగ్గర స్టోర్ లేదు, ఇతరులకు నువ్వు రేషన్ ఎట్లా ఇస్తావు? నీ దగ్గర స్టోర్ ఉంటే నువ్వు రేషన్ ఇవ్వగలవు. కనుక ఒక వ్యక్తి ఎంత ఎక్కువ నేర్చుకోగలుగుతాడో అతని దగ్గర అంత సబ్జెక్ట్ ఉండిద్ది కనుక ఆ వ్యక్తి చక్కగా బోధించగలడు, ఆ వ్యక్తి ఇతరులకు నేర్పించగలడు. కానీ ఇప్పుడోళ్ళు ఏంటంటే అసలు నేర్చుకునే తీరిక లేదు, ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు మనుషులకి. 4 ముక్కలు నేర్చుకొని స్పీకర్లుగా తిరిగేవాళ్ళు ఎక్కువయ్యారు. ఓ 10 ప్రసంగాలు నేర్చుకుంటారు, స్పీకర్లుగా తిరుగుతూ ఉంటారు. కొంతకాలం తర్వాత ఏమైందంటే చెప్పిందే మళ్ళీ చెప్పటం అయింది. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ఒక 2-3 సార్లు వింటారు, తర్వాత ఏమనుకుంటారు? ఈయన చెప్పిందే చెప్తున్నాడు, లేక ఈయన దగ్గర సబ్జెక్ట్ లేదనుకుంటారు. కనుక మీరు అర్థం చేసుకోండి, రేపు మీరు సేవకులయ్యి మీ సంఘాల్లో బోధించాలన్నా, లేక బయట మీరు పబ్లిక్ బోధించాలన్నా, అసలు బోధించాలంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఏది? ఆ సబ్జెక్ట్ మనం సమకూర్చుకోవాలి. క్లాసుల్లో కావచ్చు, లేక మీటింగ్స్లో కావచ్చు, టీవీ దగ్గర కావచ్చు, లేక బుక్స్ చదివి కావచ్చు, ఏదో ఒక విధంగా మనం సబ్జెక్ట్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. అది గొప్పతనం. నేర్చుకునే మనసు ఉండాలి. నేర్చుకునే మనసు ఉందనుకోండి, అప్పుడు సబ్జెక్టు మన దగ్గర ఉంటుంది కనుక మనం ఎక్కడైనా చలామణి అవుతాం. అంతేనా? సబ్జెక్టు మన దగ్గర ఉంటే ఎక్కడైనా చలామణి అవుతాం. ఆ రోజు యేసుక్రీస్తు దగ్గర మరియా మార్త లాజరు విషయంలో మనం ఆలోచిస్తే, మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా నేర్చుకుంది. మార్త కూడా మంచిదే, కానీ ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంటుంది, పరిచర్యలో ఉంది. మరీ మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది ముందు. ఎందుకంటే ప్రభు దొరికినప్పుడే ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేర్చుకుంటుంది. ఆనాడు యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు వారు ప్రభువుతో ఉండి నేర్చుకున్నారు కాబట్టి వారు భూమిని తల్లక్రిందులు చేసేవాళ్ళు అయ్యారు. అంతేనా? వాళ్ళు నేర్చుకోకుండా వాళ్ళు ఏం చెప్పగలరు? వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి యోహాను భక్తుడు ఏం చెప్పాడు? యోహాను తన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కనులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని గూర్చి మీకు సాక్ష్యం ఇస్తున్నాము అన్నాడు. ఎంత రికార్డ్ అది! మేము ఏది విన్నామో, ఏది కనులారా చూచామో, మా చేతులు దేనిని తాకి చూచెనో, మేము దేనిని నిదానించి కనుగొంటిమో దానిని గూర్చి మీకు సాక్ష్యం ఇస్తున్నాము అన్నాడు. సో నేర్చుకోకపోతే అలా చెప్పలేరుగా. అందువల్ల శిష్యుడికి నేర్చుకునే మనసు ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకునే మనసు ఉంది, ఇప్పటికీ నేర్చుకుంటాను. ఇప్పటికీ చిన్న పిల్లలు ఏదైనా చెప్పినా కూడా నేను వినటానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే అందులో ఏదైనా కొత్త విషయం నాకు దొరికిద్దని. జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి. మనం పర్ఫెక్ట్ అనుకోకూడదు.
మనం ఎంత నేర్చుకున్నా కూడా మనం నేర్చుకున్నది నేర్చుకోవలసిన దాంతో పోల్చుకుంటే తక్కువే. అంటే మన జీవితంలో మనం ఎంత నేర్చుకున్నా ఇక నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకోవాలి. నేను చాలా ఎక్కువ నేర్చుకున్నాను, పర్వాలేదులే, ఇక ఈ జీవితానికి సరిపోయిద్ది, ఇక నేర్చుకోవాల్సిన పని లేదు అనుకుంటే మనం నేర్చుకున్నదంతా కొద్ది రోజులకి ఏమైద్ది, ఈ మెటీరియల్ ఏమైంది, కొద్ది రోజులకి అయిపోయిద్ది. మరి అప్పుడు కనుక జీవితాంతం మన విద్యార్థులమే. జీవితం అనేటువంటి పాఠశాలలో మనము విద్యార్థులుగా ఉండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటా ఉండాలి. మరణించేంత వరకు మనిషి నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు ఎంతనా నేర్చుకో, తప్పులేదు. నువ్వు నేర్చుకున్నది ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది ఆ నేర్చుకునే మనసు కలిగిన వాళ్ళు ప్రభువుకు శిష్యులు అవుతారు. వాళ్ళే మంచి బోధకులుగా, లేక మంచి స్పీకర్లుగా, మంచి వక్తలుగా తయారవుతారు. అంతేగాని ఏదో పుస్తకాలు చదివేసి కొంచెం నేర్చేసుకొని నాలుగు ప్రసంగాలు నోట్లో పెట్టేసుకొని మేము వాక్యం చెప్తామంటే కుదరదు, తర్వాత తేలిపోతాం. అందువల్ల యేసు ప్రభు ఏమన్నాడు, నేర్చుకోండి, మీరు నా దగ్గరికి రండి, సిలువ అనేటువంటి నా కాడి ఎత్తుకోండి, నా దగ్గర మీరు నేర్చుకోండి. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడుగా ఉండి మనకు నేర్పిస్తాడు, మనం నేర్చుకోవాలి. మరి దైవ సేవకులు టీచర్స్గా ఉండి వారు క్లాసులు చెప్తున్నప్పుడు, వారికి తెలిసిన సబ్జెక్టు వాళ్ళు చెప్తున్నప్పుడు, విద్యార్థులుగా ఉండి మనం ఏం చేయాలా, వారి మనసులో ఉన్న సబ్జెక్టు మొత్తం మనం తీసేసుకోవాలి. అంతేనా? ఇప్పుడు నాలాగా ఇంకెంతోమంది టీచర్స్ వస్తారు, వీళ్ళంతా చెప్తారు, వాళ్ళ మనసులో ఉన్న సబ్జెక్టు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, బయటికి వెళ్తే మనకు నేర్చుకోవటానికి ఛాన్స్ ఉండదు, మనకు చెప్పే టైం ఉండిద్దిగా నేర్చుకునే అవకాశం ఉండదు. అందువల్ల ఏం చేయాలా, మనం ఎంత మెటీరియల్ గ్యాదర్ చేసుకోగలం అంత మెటీరియల్ ఫుల్గా గ్యాదర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మన దగ్గర ఉండిద్ది కాబట్టి బయటికి వెళ్ళాక మనం ఎంతమందికి చెప్పవచ్చు. కరెక్టా కాదా? వెనకోళ్ళు కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు మనం ఎంత నేర్చుకోగలమో మ్యాక్సిమం అంత నేర్చుకుంటే ఇక నీ దగ్గర ఉండిద్ది కాబట్టి నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు, చక్కగా నువ్వు బోధించవచ్చు, ఇతరులకు నేర్పించవచ్చు, ఇతరులను తయారు చేయొచ్చు, నీ ఇష్టం. సో అది శిష్యునికి ఉండవలసిన యోగ్యతలో నెంబర్ 1 ఏంటిది, నేర్చుకునే మనసు కలిగి ఉండుట. వీటన్నిటి మీద మీరు తర్వాత సొంత వాక్యాలు రాయాలి, ఉదాహరణలు తీసుకొని, లేక బైబిల్లో భక్తుల చరిత్రలు తీసుకొని, లేక బయట విషయాలు, మొత్తానికి ఇలా పలానా వ్యక్తి నేర్చుకున్నాడు, ఇలా పలానా వ్యక్తి నేర్చుకున్నాడు అని మీరు సొంత వాక్యాలు రాయాలి. 12 వాక్యాలు రాయాలి. 1 నేర్చుకునే మనసు కలిగి ఉండుట. నెంబర్ 2 రెండవది శిష్యులను తయారు చేసే మనసు కలిగి ఉండుట. రెండవది శిష్యులను తయారు చేసే మనసు కలిగి ఉండుట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. రెండవ యోగ్యత మత్తయి సువార్త 29:19. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభు శిష్యులుగా ఉండేవారికి ఉండవలసిన రెండవ యోగ్యత ఏంటంటే, ఒకటేమో నేర్చుకునే మనసు కలిగి ఉండాలి, రెండవది తనకు ఎలాంటి మనసు ఉండాలంటే లోపల, నేను నేర్చుకున్న తర్వాత నాలాగే కొంతమందిని శిష్యులు నేను తయారు చేయాలి, ఆ మనసు ఉండాలన్నమాట. ఆ మైండ్, ఆ పట్టుదల, ఆ రోషం, ఆ భారం ఉండాలి. నేను నేర్చుకున్న తర్వాత, నేను మంచి శిష్యుడిగా తయారైన తర్వాత, నేను ఎట్లాగ ఒక మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్గా, ఒక మంచి వ్యక్తిగా నేను తయారయ్యానో అట్లాగా సవాలుగా ఈ లోకంలో కొంతమందిని నేను తయారు చేయాలి, కొంతమంది మీద నేను ప్రయోగం చేయాలి, కొంతమందిని క్రీస్తుకు మంచి శిష్యుని తయారు చేయాలనేటువంటి ఆ విశాలమైన మనసు, ఆ పెద్ద మనసు, ఆ మంచి హృదయం ఉండాలన్నమాట. అదే రెండవ యోగ్యత. అంటే ఇతరులను తయారు చేయాలనేటువంటి మనసు ఉండాలి. కానీ మీరు చూడండి, ఈ లోకంలో మన సంఘాల్లో అది లేదు. విశ్వాసుల్లో ఆ మనసు ఉండదు, సేవకుల్లో కూడా ఆ మనసు ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తన మటుకు తను డెవలప్ అవ్వాలనుకుంటాడు. నేను డెవలప్ అవ్వాలి, లేకపోతే నేను సుఖంగా ఉండాలి, తర్వాత నేను సంపాదించాలా, లేకపోతే నేను మంచి పేరు తెచ్చుకోవాలి, నేనే గుర్తింపు తెచ్చుకోవాలి, నాలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరు కూడా ఉండకూడదు, అందరికంటే నేనే బాగా చెప్పి అనిపించుకోవాలి. అది చిన్న మనసు, అది చిన్న మనసు అన్నమాట. ఇప్పుడు శిష్యుడు అలా ఉంటే అతను శిష్యుడు అవ్వలేడు, నెక్స్ట్ నాయకుడు కూడా అవ్వలేడు.
ముందు శిష్యుడు అవలేడు, తర్వాత నాయకుడు అసలు అవలేడు. నువ్వు శిష్యుడు అవ్వాలంటే రెండవ యోగ్యత ఏంటంటే, నేను యేసు ప్రభు చెప్పినట్లుగా కొంతమందిని శిష్యులు తయారు చేయాలి. నా కృషితో, నా ప్రార్థనతో, నా దగ్గరున్న మెటీరియల్తో, నాకున్న వనరులతో, అవునా, నాకున్న తలంతులతో నేను కొంతమందిని ఏం చేయాలి? తయారు చేయాలి అనేటువంటి ఆలోచన మంచిది. అది మంచి మనసు, మంచి హృదయం. దట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్. సో ఆ విధంగా శిష్యుడికి ఉండవలసిన రెండవ యోగ్యత ఏంటంటే, శిష్యుల్ని తయారు చేయాలనే మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు లేకపోతే మనం శిష్యులం కాలేము, మనం ఇతరులను తయారు చేయలేము. ఉదాహరణకి వేరే వాళ్ళకి అలాంటి మనసు లేదనుకోండి, ఇప్పుడు మనం తయారవలేంగా, కరెక్టేనా? వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనల్ని తయారు చేస్తేనే మనం తయారవుతుంది. ఎవరో ఒకళ్ళు వాక్యం చెప్తేనే కదా మనం నేర్చుకోగలుగుతుంది. వాళ్ళు కూడా అలాగే చిన్న మనసుతో ఉన్నారనుకోండి, ఈరోజు మనకు వాక్యం తెలియదుగా, ఈరోజు మనం తయారవలేంగా. కనుక ఇతరులు మన కోసం కృషి చేసినప్పుడు మనం వేరే వాళ్ళ కోసం కృషి చేయాలి. పాయింట్ అర్థమైందిగా? ఇతరులు మన కోసం కృషి చేశారు కాబట్టి మనం తయారయ్యాం. ఓకే. సో ఇప్పుడు అదే టైప్లో మనము కూడా వేరే వాళ్ళ కోసం కృషి చేయాలి. వేరే వాళ్ళని తయారు చేయడానికి మనం కృషి చేయాలి. యేసుప్రభు చెప్పింది కూడా అదే, నేను మిమ్మల్ని 12 మందిని తయారు చేస్తున్నాను, మీరు కూడా వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి. నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేశానో అలాగే మీరు కూడా తయారు చేయండి. నేను మీకు ఏ ఏ విషయాలు ఆజ్ఞాపించితునో ఆ ఆజ్ఞలు గైకొనాలని వారికి చెప్పండి అని చెప్పాడు. సో మన దగ్గర చిన్న మనసు ఉండకూడదు, మన దగ్గర స్వార్థం ఉండకూడదు, కుళ్ళు బుద్ధి, అసూయ, ఈర్ష ఉండకూడదు. నేను మరి కొంతమందిని తయారు చేస్తే వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయిపోతారేమో, లేకపోతే వాళ్ళు నాకంటే బాగా చెప్తారేమో, ఇలాంటి ఆలోచన ఉండకూడదు. సంఘాల్లో ఏం చేస్తారంటే మరి విశ్వాసం తొక్కేస్తారన్నమాట. సంఘాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రోత్సాహం ఉంటలా. ఎవరైనా బాగా చెప్తారంటే వాళ్ళకి ఇంకా అవకాశం ఇరు. బాగా పాట పాడతారు అనుకోండి, వాళ్ళకి రెండోసారి పాట ఇరు. బాగా వాక్యం చెప్తే రెండోసారి వాళ్ళకి వాక్యం చెప్పడానికి వాళ్ళకి ఛాన్స్ ఇరు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడ ఎదిగిపోతాడని భయం. అంటే సేవకులు సైతం సంఘాల్లో చిన్న మనసు కలిగి ఉంటున్నారు, సంఘాల్లో ప్రోత్సహించట్లేదు అన్నమాట. అందుకే శిష్యులు తయారవట్లేదు. అది తప్పు. అలాంటి చిన్న మనసు మనం కలిగి ఉండకూడదు. అది వేరే వాళ్ళు కృషి చేస్తే మనం తయారయ్యాం, వేరే వాళ్ళు కృషి చేయకపోతే మనం తయారవ్వం కదా. మరి ఇప్పుడు నేను ఎవరిని తయారు చేయను, నేనే డెవలప్ అవుతానంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు డెవలప్ అవ్వు, కానీ అదే సమయంలో కొంతమందిని శిష్యుల్ని తయారు చేయాలి. వారు మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన సంఘస్థులే కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎవరైతే మనకు అనుకూలంగా ఉంటారో లేక ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వారిని ఖచ్చితంగా మనం శిష్యుల్ని ఏం చేయాలి? తయారు చేయాలి. సో శిష్యుడు శిష్యులను తయారు చేసే మనస్సు కలిగి ఉండాలి. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తిని మనం గుడ్ డిసైపుల్ అని ఎప్పుడు పిలుస్తామంటే ఆ వ్యక్తి తనలాంటి వారిని మరి కొంతమందిని తయారు చేయగలిగినప్పుడు ఈ వ్యక్తి మంచి శిష్యుడు అవుతాడు. ఇప్పుడు ఒక శిష్యుడిని మంచి శిష్యుడు అని మనం ఎలా చెప్పగలమంటే, ఇతడు మంచోడైతే మంచోడని చెప్పడం కాదు, ఇతడు మరి కొంతమందిని తయారు చేయగలిగినప్పుడు ఇతడు మంచోడు అవుతాడు, ఇతడు శిష్యత్వంలో పర్ఫెక్ట్ అవుతాడు అన్నమాట. సో అది 2 యోగ్యతలు మన చేతుల్లోకి వచ్చింది. ఏంటి చెప్పండి? ఒకటేమో మనం నేర్చుకునే మనసు కలిగి ఉండాలి, మన జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. మనకు ఎంత తెలిసినా సరే పర్వాలేదు, ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. ఈ జీవితం అనే పాఠశాలలో మనమందరం విద్యార్థులమై ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. నాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి, నేను నేర్చుకోవాలి. దానికి సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. రెండవది ఏంటి? మనం ఎలాగైతే ఒక మంచి శిష్యులుగా తయారయ్యామో, తయారవుతున్నామో, లేక ఇతరులు మనం తయారవటానికి వాళ్ళు ఎట్లా కృషి చేశారో మనం కూడా కొంతమందిని తయారు చేయగలగాలి. రైట్. మూడవది, శిష్యునికి ఉండవలసిన 3వ యోగ్యత. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. పరిచర్య చేసే మనస్సు కలిగి ఉండుట లేక ఇతరులకు పరిచర్య చేయుట. శిష్యుడికి ఉండవలసినటువంటి 3వ అద్భుతమైనటువంటి గుణం
యోగ్యత ఏంటంటే ఇతరులకు పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే మార్కు సువార్త 10:45, పరిచర్య చేయించుకొనుటకు నేను రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమిచ్చుటకును వచ్చి తిని. సో యేసుక్రీస్తు అంతటోడే నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదన్నాడు. యేసుక్రీస్తే అంత తగ్గించుకొని నేను ఇతరులకు పరిచర్య చేయటానికి వచ్చానని చెప్పాడు. ఆయన ఒక మంచి గురువుగా రుజువు చేసుకోవడానికి లేక శిష్యుడు కానీ మనకు చూపించడానికి ఆయనే గెత్సమనే తోటలో అవునా వంగి టవలు కట్టుకొని పళ్ళెని తీసుకొని పళ్ళెంలో నీళ్లు పోసుకొని 12 మంది శిష్యుల పాదాలు కడిగినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప విషయం అది. దేవాతి దేవుడు భూలోకానికి దిగొచ్చి తాను మనిషై ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి వంగి అతని పాదాలు పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి టవల్ పెట్టి తుడుచుకుంటూ వచ్చాడు. సో దాన్ని బట్టి గురువే అంత తగ్గించుకుంటే ఏమండి, గురువే అంత తగ్గించుకుంటే ఆయనే అంత పరిచర్య చేస్తే ఇప్పుడు మనం యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా? మరి ఎందుకు మనకి పరిచర్య చేసే మనసు ఉండదు? శిష్యుడికి ఉండవలసినటువంటి యోగ్యత ఏంటంటే ఇతరులకు పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి. అంటే పెత్తనాలు చేయటం కాదు, పదవులు చేయటం కాదు, డైరెక్షన్ చెప్పడం కాదు, విమర్శించడం కాదు. ఈ నేర్చుకుంది లోకం బాగా. పెత్తనాలు చేయటం, డైరెక్షన్ చెప్పడం, సలహాలు ఇవ్వటం ఏంటే, లేకపోతే పదవులు కోరుకోవటం, ఇతరులతో పరిచర్య చేయించుకోవటం, ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. కానీ యేసు ప్రభు చెప్పింది రాలేదు. యేసు ప్రభు నేను పరిచర్య చేయటానికి వచ్చాను అన్నాడు. ఎస్. సో ఇప్పుడు మనం ఆయన శిష్యులుగా ఉండాలంటే మనకు కూడా పరిచర్య చేసే మనసు ఉండాలి. మనకు చేతనైనంత మటుకు మనం తగ్గించుకొని ఇతరుల కొరకు మనం ఏ సర్వీస్ చేయగలమో ఆ సర్వీస్ మనం చేయగలగాలి. ఇతరులతో సర్వీస్ చేయించుకోవడం గొప్పతనం కాదు, ఇతరులకు సర్వీస్ చేయాలి. నువ్వు నీకు ఏది చేత అయితే అది. నీకు చేతకాంతి నువ్వు చేయలేవు అనుకో, నీకు చేతకాంతి నువ్వు చేయలేవు. మన పరిధిలో మనకు చేత అయింది ఇతరులకు మనం ఏ విధంగా హెల్ప్ చేయగలమో, ఇతరులకు మనం ఎలా పరిచర్య చేయగలమో అది చేయగలిగి ఉండాలి. అప్పుడు మనం శిష్యులం అవుతాం. యేసుక్రీస్తు అలాగే చేశాడు కదా. తను ఎక్కడ పరిచర్య చేయించుకున్నాడు? ఆయనే పరిచర్య చేశానన్నాడు. మరి ఆయన చేసినప్పుడు మనం చేయటానికి ఏమి? ఆయనకంటే మనం ఏం గొప్పవాళ్ళమేం కాదు కదా. ఆయన మనకు మాదిరి చూపించింది. అందుకే ఆయన పరిచర్య చేసినట్లు మనం కూడా పరిచర్య చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మనకు మాదిరి చూపించాడు. అవునా? సో శిష్యునికి ఉండవలసిన 3వ యోగ్యత ఏంటి? ఇతరులకు పరిచర్య చేసే మనసు కలిగి ఉండుట. మనం ఎంతవరకు పరిచర్య చేయగలమో అంతవరకు ఇతరులకు మనం పరిచర్య చేద్దాం, తగ్గించుకుందాం, సర్వీస్ చేద్దాం, పర్వాలేదు. అందుకే వాక్యం ఏమందంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అది పాయింట్. ప్రభు మనకు చెప్పిన సూత్రం అది. మనందరికీ హెచ్చించబడనటువంటి ఆలోచన ఉండిద్ది. కానీ హెచ్చించబడాలంటే నువ్వు తగ్గించుకోవాలనే విషయాన్ని మర్చిపోతావు. అది మనం హెచ్చించబడాలి అని కోరుకోవటం తప్పులేదు. మనం అందరూ హెచ్చించబడాలని మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవచ్చు. కానీ హెచ్చించబడాలంటే ముందు నువ్వు తగ్గించుకోవాలి. అది యేసుక్రీస్తు వంగాడు కదండి. వంగాడు, మరి పళ్ళెంలో నీళ్ళు తీసుకొని ఒక్కొక్కళ్ళ పాదాలు కడిగి మరలా టవల్ పెట్టి చక్కగా తుడిచి అంత సర్వీస్ చేశాడు ఆయన. కాబట్టి మనం ఎంతవరకు తగ్గించుకోగలమో అంతవరకు తగ్గించుకొని మనం పరిచర్య చేస్తే ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. ఆ విధంగా మనం మంచి శిష్యులుగా తయారవుతాం, మంచి సేవకులుగా తయారవుతామని మీరు అర్థం చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 4 శిష్యునికి ఉండవలసిన 4వ యోగ్యత. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. 4వ యోగ్యత చెప్తున్నాను. సర్వలోకమునకు సువార్త ప్రకటించుట. శిష్యునికి ఉండవలసిన 4వ యోగ్యత సర్వలోకమునకు సువార్త ప్రకటించుట, లేక ఇతరులకు
మన కంటికి కనిపించిన ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించుట. ఇక్కడ మార్క్స్ వార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనములో యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళుతూ తన శిష్యులతో చెప్పాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అది మరియు మీరు అనే దగ్గర ఆ 12 మంది అపోస్తల పేర్లతో పాటు మన పేరు కూడా పెట్టుకోవాలి. మీరు అనేటువంటి సర్వనామంలో నేనున్నాను అనుకోవాలి. మీరు అనే సర్వనామంలో వ్యక్తిగతంగా మీరు అందరూ ఉన్నారు కనుక ప్రభు చెప్తున్నాడు, మరియు మీరు అంటే మనం సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, 4వది, శిష్యుడు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించే మనసు కలిగి ఉండాలి. 24 గంటలు తనకి సమయం దొరికినప్పుడు, తనకు అవకాశం వచ్చినప్పుడు, నూతన వ్యక్తులు తన కంటికి కనిపించినప్పుడు, రక్షణ పొందని వారు తనకి కనిపించినప్పుడు వెంటనే వాళ్ళకి సువార్త చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతారో మనకి తెలియదు. ఒక వ్యక్తి మన కంటికి కనిపించాడు, అతనికి మనం సువార్త చెప్పలేదు, రేపు చెప్దాం అనుకున్నాం, అవునా? ఈరోజు అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ వ్యక్తి మన కంటికి కనిపించాడు అంటే ప్రభు ఆ ఛాన్స్ మనకి ఇచ్చాడు. అతడు చనిపోతాడన్న సంగతి మనకి తెలియదు, అతనికి తెలీదు, అంతే కదా. ఆ వ్యక్తి మనకు కనపడ్డాడు, సరే మనకేదో కొంచెం బిజీగా ఉండో లేకపోతే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయాం, ఈసారి చెప్దాం అనుకున్నాం. ఆ వ్యక్తి ఆ రోజు చనిపోతే అతని పరిస్థితి ఏంటి? ఆత్మని నరకానికి వెళ్లకుండా ఎవరు తప్పించగలరు? ఎవరు కాపాడాలి? సో ఒకసారి ఆలోచించండి. అందువల్ల సువార్త చెప్పే విషయంలో ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకూడదు, వాయిదా వేసుకోకూడదు, వెనకాడకూడదు. మనకి సమయం దొరికింది, లేక అవకాశం వచ్చింది, నూతన వ్యక్తులు మన కంటికి కనిపించారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. సరే, రక్షణ పొందిన వాళ్ళు అయితే వాళ్ళని వదిలేస్తాం. రక్షణ పొందని వారు మన కంటికి కనిపించారు, వారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది మనకి తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, అంతే కదా. మన కంటికి కనిపించే వారిలో తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు రక్షణ పొందకపోతే వాళ్ళని మనం వదలకూడదు, ఎట్టి పరిస్థితులు వాళ్ళని వదలకూడదు. ఎందుకంటే వాళ్ళు నరకానికి దగ్గరలో ఉన్నారు, వారు నరకపు అంచులో ఉన్నారు. నువ్వు అది సింపుల్గా తీసుకోవచ్చు, నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు జారి నరకంలో పడిపోతారు, అగ్నిగుండంలో. ఆ తర్వాత వాళ్ళని మనం బయటికి తీసుకురాలేం. అందువల్ల శిష్యుడు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. శిష్యుని యొక్క నోరు సువార్తకు ఒక కేంద్రంలాగా ఉండాలి. మన నోరు ఎప్పుడు సువార్త చెప్పేటట్టుగా ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళని అయితే వదిలేస్తాం, రక్షణ పొందకుండా ఉన్నాడా ఆ వ్యక్తికి మన సువార్త చెప్పటమే. పైగా ఆ రక్షణ పొందిన వాళ్ళు కూడా అసలు ఒక్కసారి కూడా సువార్త అందరంలో ఉండొచ్చు, లేక కొంతమందికి సువార్త అందినా కూడా వాళ్ళు రక్షణ పొందకపోవచ్చు, అవునా? సువార్త అందినా కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, అసలు ఒక్కసారి కూడా సువార్త అందనోళ్ళు కూడా ఉంటారు. ఫ్రెష్ క్యాండిడేట్స్, వారికి ఒక్కసారి కూడా సువార్త అందలేదు, ఒక్కసారి కూడా దేవుడి గురించి తెలియదు. సో ఆ టైపులో అలాంటి వ్యక్తులు మనకు కనపడినప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో మన బిజీలో పడిపోయి మన వర్క్లో పడిపోతే, మనం ఈ లోపల చనిపోయి నరకానికి పోతే రేపు వాళ్ళు నరకంలో ఉండి, అయ్యా నీకు నేను కనపడ్డాను, నువ్వు చెప్పలేదు, ఆ రోజు నువ్వు చెప్పుంటే నేను నరకానికి వచ్చేవాడిని కాదు అంటే ఏం చేయగలం మనం? ఏమండే, ఆ రోజు మీరు నాకు చెప్పుంటే నీ అగ్నిగుండానికి వచ్చేవాడిని కాదేమో, నీకు తెలుసు కదా నువ్వు చెప్పలేదు అంటే మనం చాలా ఏడుస్తాం. నిజమే కదా, నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, ఎంత అన్యాయంగా ప్రవర్తించాను, నేను బిజీ అని చెప్పి ఒక వ్యక్తిని నరకానికి పంపించానని రేపు మనం ఫీల్ అవుతాం. అందుకే నేను చెప్పే విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీరు ఎన్నో సబ్జెక్టులు నేర్చుకుని ఉండొచ్చు, ఇంకా నేర్చుకుంటారు అనుకోండి, కానీ ఈ శిష్యత్వ పరిచర్య ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్, ఇది అతి విలువైన సబ్జెక్ట్ ప్రపంచంలో. ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నవాడు గొప్ప శిష్యుడుగా, గొప్ప నాయకుడుగా, గొప్ప సేవకుడిగా తయారైపోతాడు. అందుకని ఈ సబ్జెక్ట్ని మీరు జీర్ణించుకోవాలి, భుజించాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తర్వాత మీరు పర్సనల్గా అడగొచ్చు, క్లాసులు అడగొచ్చు, నో ప్రాబ్లం. మీరు చక్కగా మంచి శిష్యులుగా తయారవటమే మా ఉద్దేశం. సో అది 4వది ఏంటి? శిష్యుడు ఒక సువార్థికుడుగా ఉండాలి. శిష్యుడు ఎప్పుడు కూడా ఇతరులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి.
సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రభువు తన శిష్యుల మీద పెట్టాడు, మన మీదే పెట్టాడు. ఆ బాధ్యత మరొకరికి అప్పగించలేదు. మనం నిర్లక్ష్యంగా ఉంటే చాలామంది నరకంలో జారి పడిపోతారు, అగ్నిగుండానికి ఆహుతి అయిపోతారు. అది మనం అర్థం చేసుకొని ఇతరులకు మనం సువార్త చెప్పటమో, సాక్ష్యం చెప్పటమో, వాళ్ళకి ఏదైనా కరపత్రికలు ఇవ్వటమో, లేక క్రొత్త నిబంధన బైబిల్స్ ఇవ్వటమో, ఏదో ఒకటి ఎదుటి వ్యక్తికి మనం సువార్త చెప్పాలి. అయితే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడా పొందడా అనేది ఆ సెకండ్ థింగ్, అంతేనంటారా? ఆ వ్యక్తి రక్షణ పొందొచ్చు, పొందకపోవచ్చు, లేక ఆ వ్యక్తి మన మాట వినొచ్చు, వినకపోవచ్చు. దానికి మనం బాధ్యులం కాదు, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే మన డ్యూటీ మనం చేసామనేది ఉండిద్దిగా. ఏమంటారు? నేను సువార్త చెప్పాను అనే పాయింట్ ఉండిద్ది కదా. సరే, ఆ వ్యక్తి విన్నాడా వినలేదా, మారాడా మారలేదంటే దానికి మనం ఏం చేయగలం? మన డ్యూటీ మనం చేసినట్టు అనిపించింది మనకి. సో శిష్యుడు ఒక సువార్థికుడిగా ఉండి ఎప్పుడూ సువార్త ప్రకటిస్తూ ఆత్మలు రక్షించాలి అనే భారం. 9:23 అక్కడ యేసు ప్రభు ఏం చెప్పారు? ఎవరైతే తన శిష్యులుగా ఉండాలనుకుంటున్నారో వారి కోసం చెప్పాడు. మీరు ఎవరైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడలా మీరు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎస్, మీలో ఎవరైనా శిష్యరకం చేయాలనుకుంటే, నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే, నా సేవకులుగా ఉండాలనుకుంటే, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. అది పాయింట్. సో ఇక్కడ ఏమి ఆలోచిస్తున్నామంటే, మనం శిష్యుడిగా ఉండే వ్యక్తి యేసుని వెంబడించాలి అని మనసు కలిగి ఉండాలి. అది నువ్వు ఆయన శిష్యుడు అయినప్పుడు, యేసుక్రీస్తు నీ గురువు అయినప్పుడు, నీ మనస్సు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే, ప్రతిరోజు నీవు నిద్ర లేచినప్పటి నుంచి మరలా పొనుకునేంత వరకు నీ కళల్లో యేసుక్రీస్తే గుర్తొస్తూ ఉండాలా, నీ మనస్సులో యేసుక్రీస్తే గుర్తొస్తుండాలా. యేసుక్రీస్తులాగా నేను ఉండాలా, నేను ఆయన ఫాలో అవ్వాలి. అది అసలు శిష్యులంటేనే ఫాలోవర్స్ కదా, అంతేనా? శిష్యులంటే ఫాలోవర్స్. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ మధ్య యేసుక్రీస్తుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు, ఫాలోవర్స్ తక్కువయ్యారు. యేసు ప్రభు అంటున్నాడు, నోరు మూసుకుంటారు, నాకెందుకురా ఫ్యాన్స్, నాకు కావాల్సింది ఫ్యాన్స్ కాదు, నాకు కావాల్సింది ఫాలోవర్స్. ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి తేడా ఏంటండి చెప్పండి? ఫ్యాన్స్ అంటే ఏంటి? అభిమానులు, అభిమానించేవాళ్ళు. నాకు యేసుప్రభు అంటే బలిష్టం అండి. అబ్బా, యేసుప్రభు ఎంత మంచివాడో, ఆయన అంటే నాకు బలిష్టం, నేను ఆయన ఫ్యాను. మన సినీ యాక్టర్స్కి ఫ్యాన్స్ ఉన్నట్టు, క్రికెట్ ప్లేయర్స్కి ఫ్యాన్స్ ఉన్నట్టుగా యేసు ప్రభుకు కూడా క్రైస్తవుల్లో ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. అన్యుల్లో కూడా యేసు ప్రభు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆ లెక్కకు వస్తే కొంతమంది అన్యులు అంటారు, మా దేవుడి కంటే యేసు ప్రభు అంటే మాకు ఇష్టం అండి, మేము అన్యులమైనా కూడా యేసు ప్రభు అంటే బలి ఇష్టం అని మాకు అంటారు. అంటే యేసు ప్రభుకి ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఆ లెక్కకు వస్తే ప్రపంచంలో అందరికంటే క్రిస్టియానిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈ క్రిస్టియన్స్ అంతా ఎవరు? యేసు ప్రభు ఫ్యాన్స్. అన్యుల్లో కూడా చాలామంది ఉన్నారు ఫ్యాన్స్. కానీ యేసు ప్రభు అంటున్నారు, నాకు ఫ్యాన్స్ వద్దురా నాయన, నాకేం కావాలి? నాకు ఫాలోవర్స్ కావాలి. అది ఎస్. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు గలిలయ సముద్ర తీరమున నడిచి వెళుతూ అక్కడ సీమోను పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రే అందరూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫాలో మీ అన్నాడు. నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభు శిష్యులుగా మనం ఉండాలనుకుంటే ఒకటే పాయింట్, నువ్వు యేసుకి ఫాలోవర్గా ఉండాలి, యేసుని వెంబడించాలి. లోకం ఎటుపోతుందో నీకు అనవసరం. లోకస్తుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మనకు అనవసరం. నువ్వు యేసుని వెంబడించాలన్నమాట. మనుషుల వైపు నువ్వు చూస్తే బలహీనుడు అయిపోతావు, యేసు వైపు చూస్తే బలవంతుడు అయిపోతావు. అది నువ్వు మనుషుల వైపు చూసినంతసేపు బలహీనుడిగానే ఉంటావు, యేసు వైపు చూస్తే బలవంతుడు అయిపోతావు. అది మనం యేసుక్రీస్తుని ముందు పెట్టుకొని ఆయనలాగా నేను అవ్వాలి, ఆయనలాంటి మనసు నాకు కావాలి, ఆయనలాగా నడవాలి, నేను ఆయనలాగా బోధించాలి, లేక ఆయనలాగా ప్రార్థించాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా క్షమించాలి. అట్లా అది మనం ఒక జీలుగా పెట్టుకోవాలి. అది మనం జీవితంలో టార్గెట్గా చేసుకోవాలన్నమాట, యేసుని వెంబడించుట. అది ఎవరెట్టున్నారో మనకు అనవసరం. ఇప్పుడు బాగుపడేవాళ్ళు బాగుపడతా ఉంటారు లోకంలో, చెడిపోయేవాళ్ళు చెడిపోతూ ఉంటారు, అంతే కదా. బ్రతికేవాళ్ళు బ్రతుకుతారు, చనిపోయేవాళ్ళు చనిపోతారు, మనం ఏం చేయలేము. అయితే మనం
వ్యక్తిగతంగా మన పరిస్థితి ఏంటంటే యేసును మనం ఎంతవరకు వెంబడిస్తున్నాం. యేసు శిష్యులు యేసుని వెంబడించాలి. యేసులాగా నువ్వు మారిపోవటానికి నువ్వు కృషి చేయాలి. అలాగా ట్రై చేయాలి నువ్వు. యేసు ప్రభు జీవితం ఎలా ఉందో మనకు తెలుసు అనుకోండి. ఇప్పుడు సువార్తలో చదివితే మనకు అర్థమైంది ఆయన జీవితం ఏంటి, ఆయన బోధ ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటో మనకు తెలుసు ఆటోమేటిక్గా. మరి తెలిసినప్పుడు ఆ యేసుని వెంబడించాలి. మనం వెంబడించినప్పుడే మనం ఆయన శిష్యులం అవుతాం. ఆయన కూడా మనల్ని వాడుకోవటానికి మొదలు పెడతాడు. మనమేమో యేసుని వెంబడించకుండా ఉండి ఆయన మనల్ని వాడుకోవాలంటే ఎట్ట కుదిరిద్ది చెప్పండి. సో 5వది యేసును వెంబడించుట, ఆయనను పోలి నడుచుకోవాలి. నెక్స్ట్ 6 శిష్యుడికి ఉండవలసినటువంటి 6వ గుణం ఏంటంటే శిష్యుడు వాక్యము యందు నిలిచి ఉండే మనస్సు కలిగి ఉండుట. లేక శిష్యుడు వాక్యానుసారంగా జీవించే మనసు కలిగి ఉండుట. అది శిష్యుడంటే ఇది వ్యవహారం. శిష్యునికి ఉండవలసిన యోగ్యత అది. శిష్యుడు వాక్యానుసారముగా జీవించే మనసు కలిగి ఉండడం, వాక్యం యందు నిలిచి ఉండడం. ఎక్కడుంది ఆ విషయం? యోహాను సువార్త. నేను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను, చూస్తున్నారా మీరు? బైబిల్లో ఉన్న పుస్తకాల్లో సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నా. ఇట్ట తయారవ్వాలి మీరు. కూర్చొని అనర్ఘళంగా చెప్పగలిగి ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో యేసుప్రభు చెప్పాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సో ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. చూసారా? చాలా బాగుంది కదా. సో ఇక్కడ 6వ యోగ్యత ఏంటి? ఒక వ్యక్తి శిష్యుడు అంటే నేను శిష్యుడని చెప్పుకుంటే కుదరదు. ఎప్పుడు శిష్యుడు అవుతున్నాడు అంటే అతడు వాక్యము యందు నిలిచి ఉండాలి. అది వాక్యము యందు నిలిచి ఉండాలి. వాక్యం యందు నిలిచి ఉండటం అంటే వాక్యాన్ని కింద పెట్టి దాని మీద మనం నిలబడటమా? వాక్యం యందు నిలిచి ఉండటం అంటే వాక్యాన్ని కింద పెట్టేసి దాని మీద మనం నిలబడేసి వాక్యం మీద మేము నిలబడ్డామంటే కుదిరిద్దా? నో. వాక్యం యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆ వాక్యములో ఉన్నదన్నట్లుగా పాటించాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా తర్వాత వాక్యాన్ని పాటించడం కొన్నిసార్లు మనకి కష్టమైన, అవునా, నష్టమైన, లాభమైన, లాభం లేకపోయినా వాక్యానుసారంగా జీవించాలి. కొన్నిసార్లు వాక్యానుసారంగా జీవించడం వల్ల మనకు కొంత నష్టం కలగవచ్చు. కొన్నిసార్లు మనకు చాలా కష్టం అనిపించవచ్చు. కొన్నిసార్లు మన కోరికలు చంపుకోవాల్సి రావచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు వాక్యానుసారంగా జీవించడానికి. ఏది ఏమైనా సరే వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు నిజమైన శిష్యులం అవుతాం. యేసు ప్రభు తన శిష్యులుగా మనల్ని గుర్తిస్తాడన్నమాట. అంతేగాని ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించకపోతే ఆ వ్యక్తిని ప్రభు తన శిష్యుడిగా తీసుకోడు. మేం ప్రభు శిష్యులమని చెప్పి మనం చెప్పొచ్చు, కరెక్టే. మనం చెప్పడం కాదు, ఆయన చెప్పాలిగా. అంతేనా? ఇప్పుడు నేను యేసు ప్రభు శిష్యుడినండి అని నేను అంటా. ఇప్పుడు అనాల్సింది ఎవరు? ఆయన కూడా అనాలిగా. ఈయన నిజమేనండి నా శిష్యుడేనండి అనాలిగా. ఇప్పుడు ఇద్దరం చెప్పుకోవాలి కదండి. ఇప్పుడు మనం అంటాం మేము యేసు ప్రభు శిష్యులమండి అంటాం, రైటే. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమనాలి? వీళ్ళు మా శిష్యులేనాయా, నా శిష్యులేనాయా అనాలిగా. కాబట్టి యేసు ప్రభు ఒక వ్యక్తిని నా శిష్యుడు, నా శిష్యురాలు అని ఎప్పుడు అంటాడు? ఆయన వాక్యం యందు మనం నిలిచి ఉన్నప్పుడు అంటాడు. ఆయనను మనం వెంబడించినప్పుడు అంటాడు. యేసును మనం వెంబడిస్తే వీరు నా శిష్యులు అని ఆయన చెప్పగలుగుతాడు. అలాగే వాక్యం యందు మనం నిలిచి ఉన్నప్పుడు వీరు నా శిష్యులు అంటాడు. యాకోబు పత్రికలో చెప్తాడు 1:22లో. యాకోబు పత్రిక 1:22 అంటాడు, మీరు వినువారు మటుకై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చు కొనక వాక్యానుసారముగా ప్రవర్తించువారినై ఉండుడి. అదన్నమాట శిష్యుని యొక్క లెక్క. మీరు వినువారు మటుకై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యం యందు నిలిచి ఉండాలి. దట్స్ ఇట్.
అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే వాక్యం మీద నిలిచి ఉంటామో అప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాం. కనుక మీరు ప్రాక్టీస్ చేయాలి. వాక్యం మీరు చదువుతూ ఉంటారు, లేకపోతే వాక్యాన్ని మీరు వింటూ ఉంటారు. ఆ వాక్యం ప్రకారం నడవటానికి మనం ప్రయత్నం చేయాలా. మనం వినిన దాన్ని లేకపోతే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్లో పెట్టాలి. ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు, కరెక్టే. కొన్నిసార్లు వాక్యం ప్రకారం జీవించడం వల్ల చాలా కోరికలు చంపుకోవాల్సి వచ్చింది, కొన్నిసార్లు నష్టపోవాల్సి వచ్చింది కదా, కొన్నిసార్లు ఆటంకాలు వస్తుంటాయి. ఇవన్నీ కరెక్టే. అయినా వాటన్నిటిని అధిగమించాలి. వాక్యం యందు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడు మనం ఆయన శిష్యులం అవుతాం. ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. వెరీ గుడ్. నెక్స్ట్ 7. శిష్యుడు యేసు వలె ఇతరులను ప్రేమించుట. లేక శిష్యుడు ఇతరులను ప్రేమించే మనస్సు కలిగి ఉండుట. ఇది ఎక్కడుంది? యోహాను సువార్త 13:35. యోహాను సువార్త 13:35. అక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది. నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నానో అలాగుననే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఇతరులను ప్రేమించాలి. ఓకే. ఎప్పుడైతే మీరు ఇతరులను ప్రేమిస్తారో అప్పుడు మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుంది. ఎంత బాగుందో చూడండి. అంటే యేసుక్రీస్తు మనలను ప్రేమించినట్టుగా మనం ఇతరులను ప్రేమిస్తూ ఉంటే అప్పుడు లోకస్తులు ఆటోమేటిక్గా ఏమనుకుంటారంట, మనల్ని చూసి వీళ్ళు యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభులాగా వీళ్ళు కూడా ప్రేమిస్తున్నారే, యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడే, ఈ అబ్బాయి కూడా అంత ప్రేమ కలిగి ఉన్నాడే, ఈ అమ్మాయి కూడా, ఈ సిస్టర్ అంత ప్రేమ కలిగి ఉందే, అబ్బా సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, ఈ అమ్మాయి యేసు ప్రభులాగా ప్రేమిస్తుంది. ఏంటండి మనకు చేత కట్టలేదు, ఆ అమ్మాయి అటు చేస్తుంది. మనకు కుదరట్లేదే, ఆ అమ్మాయి ఎలా చేయగలుగుతుంది, ఆ బ్రదర్ ఎలా చేయగలుగుతున్నాడు అని లోకము మనలను చూసి శిష్యులని చెప్పి వాళ్ళు రికార్డ్ చేస్తారన్నమాట, వాళ్ళు గుర్తిస్తారు. అదే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీకు తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమించాను, మీకోసం ప్రాణం పెట్టాను, రక్తం కార్చేశాను, మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలాగా మీరు ఇతరులను ప్రేమించగలిగితే, ఎస్, ఆ ప్రేమించే లెవెల్లోకి మీరు రాగలిగితే మీరు నా శిష్యులని లోకస్తులు అందరూ తెలుసుకుంటారు, మీరు నా శిష్యులు అవుతారు. అప్పుడు లోకం నోరు మూసుకుంటుంది మిమ్మల్ని చూసి, లోకం మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. బా సూపర్ అండి బ్రదర్, అబ్బా ఈ సిస్టర్ ఎక్సలెంట్, సూపర్, నిజంగా ఇలా ఎలా చేయగలుగుతున్నారా, ఎలా ప్రేమించగలుగుతున్నారా వీళ్ళ, యేసు ప్రభు అంటే ఏదో దేవుడు కాబట్టి చేయగలిగాడు అనుకున్నాం, కానీ మేము వీళ్ళు యేసు ప్రభులాగా ఎట్ట చేస్తున్నారండి అని లోకం షాక్ అయిపోతారు అంటారు. మన దెబ్బకి లోకం షాక్ అయిపోతారు, లోకం అవాక్ అయిపోతారు. ఆ విధంగా యేసు ప్రభు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీకు తెలుసు కదా, నా ప్రేమను ఆల్రెడీ మీరు అనుభవిస్తూనే ఉన్నారు కదా, అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో ఆ ప్రేమను మీరు ఇతరులకు చూపించడానికి ట్రై చేయండి. నేను మిమ్మల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమని ఇతరులకు మీరు ఎక్స్పోజ్ చేయండి, చూద్దాం. మీరు అలాగా ఇతరులను ప్రేమిస్తే మీరు నా శిష్యులు అవుతారు, మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. సో శిష్యులకు ఉండవలసినటువంటి మరొక గొప్ప యోగ్యత ఏంటి? ఇతరులను ప్రేమించడం. ఇతరులను ఎలా ప్రేమించాలి? ఎలాగా? యేసులాగా. వెరీ గుడ్. అది ఇప్పుడు ఇతరులను ప్రేమించడం. ఇతరులను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి అన్యులు కూడా బాగా ప్రేమించేవాళ్ళు ఉంటారు, ఉండరా? అన్యుల్లో ఉన్నారు, నాస్తికుల్లో కూడా ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఎలా ప్రేమించాలి? యేసులాగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రేమను మనం అనుభవిస్తున్నాం కాబట్టి, ఆయన ప్రేమను మనం అనుభవిస్తున్నాం కనుక అదే రీతిగా మనం ఇతరులను ప్రేమించగలిగితే మనం ఆయన శిష్యులమవుతాం. ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, లోకం కూడా మనల్ని చూసి సెల్లిట్టు కొడతారు అంతే. మన ప్రేమను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అంతే. లోకస్తులు నిన్ను చూసి గౌరవిస్తారు. వాళ్ళు, ఈ వ్యక్తిలో నిజంగా దైవత్వం ఉంది,
ఈ వ్యక్తిలో యేసు ప్రభు యొక్క ప్రేమ కనిపిస్తూ ఉంది, ఈ వ్యక్తిని చూస్తూ ఉంటే నాకు ఏదో అనిపిస్తూ ఉంది అని ఎంత కఠినులైనా ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని ఆయన శిష్యులుగా గుర్తించి మనల్ని గౌరవిస్తారు. అది మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్, శిష్యునికి ఉండవలసిన ఎనిమిదవ యోగ్యత ఫలించే మనస్సు కలిగి ఉండుట. శిష్యుడు ఫలించే మనస్సు కలిగి ఉండాలి, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఈ విషయం ఎక్కడుంది? యోహాను సువార్తలో 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15:8. మీరు నా యందు నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులయుందురు. మీరు ఎప్పుడైతే బహుగా ఫలిస్తారో అప్పుడు మిమ్ములను బట్టి నా తండ్రి మహిమపరచబడతారు. ఇందువలన మీరు నా శిష్యులై ఉందురు. సో ఇప్పుడు శిష్యుడు ఎలా ఉండాలంటే బహుగా ఫలించేవాడుగా ఉండాలి. ఫలించడం అంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అవడం అన్నమాట. అంటే రోజు రోజుకి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చదవటంలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, ఇచ్చే విషయంలో ఎదగాలి. అన్నిట్లో నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతా ఉంటే అది ఫలించడం అన్నమాట. అంటే ప్రోగ్రెసివ్ ఎదుగుతున్నాడు ఈ వ్యక్తి. ఎప్పుడైతే మనం అలాగా బహుగా ఫలిస్తామో అప్పుడు మనల్ని బట్టి దేవుడికి ఏమొచ్చిందట? దేవుడికి మహిమ వచ్చింది. మనం బహుగా ఫలిస్తున్నప్పుడు మనలను బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఇందువలన మీరు నాకు శిష్యులయ్యుందురు, మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. సో బహుగా ఫలించాలి, ఫలించేటువంటి అనుభవం కావాలి. రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఈరోజు కొంచెం విశ్వాసం ఉందండి, రేపు ఇంకొంచెం విశ్వాసం పెరగాల, ఎల్లుండి ఇంకొంచెం పెరగాలి విశ్వాసం. ఈరోజు కొంచెం ప్రార్థన చేసాం, రేపు ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తాం, ఎల్లుండి ఇంకొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం. ఈరోజు చిన్న కానుక ఇచ్చాం, రేపు ఇంకొంచెం పెద్ద కానుక ఇస్తాం, ఎల్లుండి ఇంకా పెద్ద కానుక ఇస్తాం. లేక ఈరోజు కొంచెం భక్తి చేసాం, రేపు ఇంకొంచెం భక్తి చేస్తాం, ఎల్లుండి ఇంకొంచెం ఎక్కువ చేస్తాం. అంటే ఇప్పుడు అన్నిట్లో మనం ఏమవుతున్నట్టు? ఎదుగుతున్నట్టు, అంతేనా? దట్ ఈజ్ అవర్ ప్రోగ్రెస్. మనం ఎదుగుతున్నాం అంటే ఫలిస్తున్నాం మనం. అలాగ మనం ఫలించినప్పుడే శిష్యులమైపోతాం. 10 సంవత్సరాల క్రితం ఎట్టున్నాం, ఇప్పుడు కూడా అట్నే ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిచినాక మనం ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉంటే దేవుడికి మహిమేం వచ్చింది? ఆయన శిష్యులమని చెప్పి ఎలా తెలుస్తుంది? ప్రభు మనల్ని ఎలా మెచ్చుకుంటాడు, ఎలా వాడుకుంటాడు? ఆలోచించండి. కనుక మనం ఫలించేటువంటి అనుభవం కావాలి. ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, లేక మీరు సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మీలో కొంతమంది సేవ చేస్తూ ఉండొచ్చు, లేక కొంతమంది ఫ్రెష్గా ఇప్పుడే ట్రైనింగ్కి వచ్చి ఉండొచ్చు. ఓకే, కానీ ఈ ఫలించే విషయంలో మన పరిస్థితి ఏంటి? దినదినము ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా అది ఆలోచించుకోవాలి. మన డైలీ లైఫ్ అలాగ మనం ఎదుగుతూ ఉంటే మనం ఆయనకి శిష్యులం అవుతాం. సో ఈ విధంగా ఫలించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. అక్కడ యోహాను సువార్తలో చెప్తాడు 15వ అధ్యాయంలో, ఫలించుట, మరి ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట, 3 పదాలు ఉపయోగిస్తాడు. ఫలించటం అంటే 30 వంతులుగా ఫలించటం, మరి ఎక్కువగా ఫలించడం అంటే 60 వంతులుగా ఫలించటం, బహుగా ఫలించడం అంటే 100 వంతులుగా ఫలించటం. ఫలించేటువంటి అనుభవం రావాలి మనకి. అప్పుడు మనం ఆయనకు శిష్యులమైపోతాం, దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో అన్ని రంగాల్లోనూ ఎదుగుతూ ఉండాలి. ప్రార్థనలో ఎదగాలి, నువ్వు వాక్యం చదవటంలో ఎదగాలి, అవునా? దేవుడిని స్తుతించే విషయంలో, స్తుతులు చెల్లించే విషయంలో, ఆరాధనలో నువ్వు ఎదగాలి, నీ పరిశుద్ధతలో నువ్వు ఎదగాలి, నీ భక్తిలో నువ్వు ఎదగాలి. అన్నిట్లో ఎదుగుదల చూపించాలి నువ్వు. నిన్నటికంటే ఈరోజు నేను బెటర్ అండి అనాలి. ఈ పూర్వకాలంలో మన అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు కదా, అతడు అరిస్టాటిల్ దగ్గర శిష్యుడు. అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. సో అతడు శిష్యుడిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే గురువు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. నేర్చుకున్నాక అలెగ్జాండర్ అనుకునేవాడు, ఈరోజు నువ్వు బాగున్నావు, నువ్వు మంచి శిష్యుడు అనిపించుకోవాలని చెప్పి అతనికి కోరిక అన్నమాట. గురువుతో మంచి శిష్యుడు అనిపించుకోవాలని. కానీ లైఫ్లో ఎప్పుడు మంచి శిష్యుడు అని పిలవాలి అలెగ్జాండర్ని అరిస్టాటిల్. ఏమని చెప్పేవాడంటే, గురువుగారు నమస్తే,
ఈరోజు ఎలా ఉన్నాను నేను అనేవాడు. నువ్వు పర్ఫెక్ట్, యు ఆర్ పర్ఫెక్ట్, యు ఆర్ మై డిసైపుల్, ఎస్ వెరీ గుడ్ అంటాడేమని చూసేవాడు. అస్సలు మానవుడు అనేవాడు కాదు అరిస్టాటిల్. ఈరోజు గురువుగారిని ఎలా ఉండేవాడిని అంటే ఎలా ఉన్నాను అంటే చెప్పేవాడు నిన్నటికంటే ఈరోజు బెటర్ అనేవాడు. అంతే, నిన్నటికంటే ఈరోజు బెటర్ అనేవాడు. కానీ నువ్వు పర్ఫెక్ట్కి వచ్చేవని ఎప్పుడు అనేవాడు కాదు. అతనేమన్నా పర్ఫెక్ట్ అనిపించుకోవాలని చూసేవాడు. సో ప్రతిరోజు మనలో ఒక ప్రోగ్రెస్ కనిపించాలి. బెటర్ దాన్, నిన్నటికంటే ఈరోజు పర్వాలేదు, నిన్నటికంటే ఈరోజు పర్వాలేదు, నిన్నటికంటే ఈరోజు ఇంకా పర్వాలేదు. అట్లా కాకుండా పోయిన సంవత్సరం భలే ఉన్నాను, ఈ సంవత్సరం తగ్గిపోయానండి. 4 సంవత్సరాల క్రితం భలే విశ్వాసంగా ఉండేవాడండి, ఇప్పుడు విశ్వాసం ఏమైంది? ఇంతకుముందు నేను ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు నేనేమైంది ప్రార్థన చేయలేకపోతున్నాను, కుదరట్లేదండి. అబ్బా ఇంతకు ముందు ఉండేవాడిని, ఎంత ఉద్యోగంగా ఉండేవాడినో ఇప్పుడు ఉండలేకపోతున్నానండి. అంటే దాని పాయింట్ ఏంది? అది ఇంకా డౌన్ అయిపోవటం కదా. డౌన్ స్టేజ్కి వెళ్ళకూడదు, మనం అప్గ్రేడ్కి రావాలి. రోజు రోజుకి బెటర్ దాన్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను చాలా ఎదుగుతున్నానండి. 4 సంవత్సరాలతో పోల్చుకుంటే, 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో నేను చాలా బలపడ్డానండి అని చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మన దినదినము బలపరచబడతా ఉండాలి. అంటే నీకు నువ్వే ఛాలెంజ్ అన్నమాట. ఇప్పుడు నిన్నటి జీవితం ఈరోజు నీకు సవాలు, అర్థమైందా? నిన్నటి జీవితం ఈరోజు నీకు ఒక సవాలు, మళ్ళీ ఈరోజు జీవితం రేపటికి ఒక సవాల్. వేరే వాడితో అవసరంలా, నీకు నువ్వే ఏం చేయాలంటే డామినేట్ చేయాలా. నీకు నువ్వే రికార్డు సృష్టించాలన్నమాట. నీ రికార్డు నువ్వు పడగొడితే చాలు, వేరే వాడు రికార్డు పడగొడతాం తర్వాత సంగతి. ముందు నీ రికార్డు నువ్వు పడగొట్టాలా. నిన్నటికంటే నువ్వు పర్వాలేదు అని ఈరోజు నిరూపించుకోగలగాలి. సరే రేపు వచ్చింది, మళ్ళీ నిన్నటికంటే ఈరోజు పర్వాలేదు అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మనం ఆత్మీయ జీవితంలో దినదినం ఒక్కొక్క మెట్టు ఎదుగుచు మనం ఫలిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడికి మహిమ వచ్చింది. మనం శిష్యులమని చెప్పి లోకస్తులు కూడా తెలుసుకుంటారు, ప్రభు మనల్ని కూడా వాడుకుంటాడు. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ 9, శిష్యునికి ఉండవలసిన 9వ యోగ్యత, అంతేనా? 9వ యోగ్యత ఏమిటంటే ఇది క్రీస్తుకు సాక్షులుగా ఉండుట. క్రీస్తుకు సాక్షులుగా ఉండుట లేక ఆ సాక్ష్యము చెప్పే మనస్సు కలిగి ఉండుట, సాక్షిగా జీవించుట, ఎట్లయినా అనుకోవచ్చు. ఇది ఎక్కడుంది? అపోస్తుల కార్యముల గ్రంథం 1:8. యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళుతూ ఏం చెప్పాడంటే, మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు, మీరు శక్తిని పొందుకున్న తర్వాత యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూది గంధముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అన్నాడు. శిష్యుడు అంటే సాక్షి. గురువు గారి కోసం సాక్ష్యం చెప్పేవాడే శిష్యుడు. సాక్ష్యం చెప్పినాడు శిష్యుడు ఎట్టవుతాడు? ఏమంటారు? కనుక మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. మనం ఆయన శిష్యులం అవ్వాలంటే 9వది మనము సాక్షులుగా ఉండాలి. మనం సాక్షులుగా ఉండి ఏం చేయాలి? మన నోటి మాటలతో సాక్ష్యం చెప్పాలి, అలాగే మన జీవితంలో కూడా సాక్ష్యాన్ని చూపించాలి. 2 జరగాలి. ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, నేను సేవకునండి, లేక నేను శిష్యునండి, నేను క్రిస్టియన్ అండి అని నోటి మాటలతో సాక్ష్యం చెప్పాం. ఓకే, ఆ సాక్ష్యం ఒక్కటే పూర్తి అవ్వదు. నోటి మాటలతో సాక్ష్యం చెప్పగలగాలి, మన జీవితంలో కూడా సాక్ష్యాన్ని చూపించగలగాలి. అర్థమైందా? ఈ క్లాసులో ఈ పాఠం మీకు చెప్తాను 12 యోగ్యతలో. సో గమనించండి, ఇక్కడ 9వది నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తుకు మనం అందరం కూడా సాక్షులుగా ఉండాలి. ఆయనకి మన సాక్షులం. సాక్షులం అంటే ఆ నోటి మాటలతో సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, మన జీవితం కూడా సాక్ష్యంగా చూపించగలగాలి. అది నోటి మాటలతో మనం కొంతమందికే చెప్పగలం, కానీ మనకు తెలియకుండానే మన జీవితాన్ని సాక్ష్యంగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ప్రభు చెప్పాడు, మీరు యెరూషలేములో యూదయలో సమరయలో బూది గంతాల వరకు నాకు సాక్షులై ఉండమన్నాడు. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, యెరూషలేములో అంటే మన ఇంట్లో అనుకోవాలి. మన ఇంట్లో మనం ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. యూదయలో అంటే మన స్థానిక సంఘంలో, సమరయలో అంటే మన శత్రువుల దగ్గర,
బూదిగంతాల వరకు అంటే ఈ లోకం అంతటా. సో అన్ని ఏరియాస్లో నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండాలి. నువ్వు ఆయన శిష్యుడిగా ఉండాలంటే, నువ్వు వాడబడాలంటే, అర్థమైందా? నువ్వు వాడబడాలి, నువ్వు ఆయన శిష్యుని అనిపించుకోవాలి, ఒక మంచి సర్టిఫికెట్ నీకు రావాలి, లేకపోతే ఈ లోకస్తులు నిన్ను గుర్తించాలా, నువ్వు బాగా సేవ చేయాలంటే నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. నోటి మాటలతో నువ్వు సాక్ష్యం చెప్పాలి, అలాగే నీ జీవితంలో కూడా ఆ సాక్ష్యాన్ని నువ్వు చూపించాలి. నీ జీవితం ద్వారా నిరూపించుకోవాలి. ఎక్కడెక్కడ చూపించాలా? ముందు నువ్వు ఇంట్లో నువ్వు సాక్షిగా ఉండాలి. ఇంటికి కలిసి రెచ్చగలమన్నారు. నీ ఇంట్లో నీ సాక్ష్యం చూపించాలి నువ్వు. తర్వాత నువ్వు ఏ స్థానిక సంఘంలో ఉంటున్నావో ఆ సంఘంలో నీకు సాక్ష్యం ఉండాలి. తర్వాత ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో వాళ్ళు కూడా మన గురించి మంచి సాక్ష్యం చెప్పే అంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే మన శత్రువులు సైతం మన గురించి మంచిగా చెప్పగలిగి ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ఇక లోకమందంతటా బూదిగంతముల వరకు మనం సాక్షులుగా ఉండాలి. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సాక్షులుగా ఉండాలి. ఆనాడు యేసు ప్రభు శిష్యులు యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు నిజంగానే ఆయనకి సాక్షులుగా జీవించారు. శిష్యులు ఆయనకి సాక్షులుగా జీవించారు. ఆనాడు ఈ అపోస్తులు శిష్యులు ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు యేసుతో ఉన్నవారని చూచి, విద్య లేని పామరులని చూసి, వారు చెప్పే సాక్ష్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సో ప్రియమైన వారులారా, అర్థం చేసుకోండి, మనం యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఓకే, టైం అయింది, కానీ 3 కూడా చెప్పేస్తానే, చెప్పినాక బ్రేక్ తీసుకుందాం లెసన్ అయిన తర్వాత. సో ఇప్పుడు 9వ మనకు వచ్చేసింది. ఏంటి? క్రీస్తు శిష్యులము ఏమై ఉండాలి? క్రీస్తుకు సాక్షులమై ఉండాలి. ఓకే, సాక్ష్యం ఎలా ఉండాలి? 2 విధాలుగా ఉండాలి. ఎలా? నోటి మాటలతో చెప్పే సాక్ష్యం ఉండాలి, జీవితంలో కూడా ఆ సాక్ష్యాన్ని చూపించాలి. వెరీ గుడ్. ఎక్కడెక్కడ చూపిస్తావు సాక్ష్యాన్ని? మన ఇంటిలో, మన సంఘంలో, మరి బయట సమాజంలో, లోకంలో, చివరికి మన శత్రువుల దగ్గర సైతం అన్ని చోట్ల కూడా మన సాక్ష్యం చూపించగలిగి ఉండాలి. అప్పుడు మనం ఆయన శిష్యులమవుతాం, శిష్యరకం చేయగలుగుతాం, అప్పుడు వాడబడతాం. నెక్స్ట్ 10. టైం అయింది, అయినా ఈ 3 యోగ్యతలు కూడా క్లుప్తంగా నేర్చుకుందాం. 10వది శిష్యుడు క్రైస్తవుడుగా పిలవబడుట. ఇది ఇంపార్టెంట్ అండి. శిష్యుడు తాను క్రిస్టియన్ అని పిలిపించుకోవాలి. ఒక వ్యక్తి నిజంగా ఆయనకి శిష్యుడై ఉంటే, నిజంగా ఆయన సేవ చేయాలనుకుంటే, ఆ వ్యక్తి తను క్రైస్తవుడిగా పిలిపించుకోవాలి, రుజువు చేసుకోవాలి. 10. శిష్యుడు తాను క్రైస్తవుడుగా పిలిపించుకొనుట. ఎక్కడుంది? అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 11:26. అక్కడేముందంటే, అంతియోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులని పిలవబడిరి. ప్రపంచంలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు అంతియోకయ సంఘస్థులు. వాళ్ళు యెరూషలేము సంఘస్థుల కంటే ముందుగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. వాస్తవానికి యెరూషలేము సంఘమే తల్లి సంఘం కదా. మొట్టమొదటిగా స్థాపించబడిన సంఘం యెరూషలేము సంఘం. పరిశుద్ధాత్మ దిగొచ్చింది ఎవరి మీదకి? ముందు యెరూషలేము సంఘస్థుల మీదకి దిగొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ వాళ్ళు క్రైస్తవులని పేరు తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు ఆ యెరూషలేము సంఘం ద్వారా ఒక అనుబంధ సంఘం కట్టబడింది, బ్రాంచ్ చర్చ్, అంతియోకయ సంఘం. ఆ అంతియోకయ సంఘస్థులకి మొట్టమొదటిగా క్రైస్తవులని పేరు వచ్చింది ప్రపంచంలో. వారిని బట్టి ఇక మనందరం కూడా క్రైస్తవులని పిలువబడ్డాం. ఎంత గ్రేట్ అండి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు క్రైస్తవులని పేరు తీసుకొచ్చారు మనకి. ఇక ఆ పేరుని బట్టి మనందరం క్రైస్తవులని పిలువబడుతున్నాం. మరి అంత్యోకయలో ఉన్న వాళ్ళకి క్రైస్తవులని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? వాళ్ళు శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఆ పేరు వచ్చింది వాళ్ళకి. అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులని పిలువబడిరి. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే అతడు ఖచ్చితంగా క్రైస్తవుడిగా పిలువబడాలి. క్రైస్తవుడిగా పిలువబడాలంటే ఎట్లా? అతని లైఫ్, అతని యొక్క పేరు, అతని యొక్క డ్రెస్సు, అతని యొక్క టాకింగ్ అంతా క్రిస్టియన్ లైఫ్ కనిపించాలా. మన వాళ్ళ పేర్లు చూడండి, చాలామంది ఇంకా ఎస్సీ ఉండిపోయేవాళ్ళు ఉన్నారు.
విశ్వాసులు పాస్టర్లు కూడా ఎస్సీలోనే ఉండిపోతున్నారు. రానున్న రోజులు పెద్ద ప్రమాదం అవుతుంది. గుడిలో ఒక పేరు, బడిలో ఒక పేరు. అక్కడ ఎల్లయ్య, ఇక్కడ అబ్రహాం. చర్చిలో అబ్రహాం, అక్కడ చర్చి స్కూల్ రికార్డులు ఎల్లయ్య, ఇక్కడ శారమ్మ, అక్కడ పుల్లమ్మ. అంటే ఈ ఉద్యోగాల కోసం, స్కాలర్షిప్ల కోసం, రిజర్వేషన్ల కోసం చెత్త పనులు చేయకూడదు. ఎస్సీ కాదు. ఎస్సీ అంటే ఎవరు? హరిజనా. 2 క్యాస్ట్లోకి ఇచ్చారు, అది హరిజనా. వాళ్ళు ఎస్సీ అంటే మేము హరిజనులు అని చెప్పుకుంటున్నారు. అక్కడ హరిజనులు అని చెప్పుకొని ఎస్సీ కేటగిరీ తెచ్చుకొని మేము క్రిస్టియన్ అని చెప్పి ఎలా పిలువబడతారా? మీకు ఎస్సీ ఎందుకు ఇస్తున్నారు? మేము హరిజనులు అనుకున్నందుకే కదా ఎస్సీ ఇచ్చారు. అక్కడే మేము హరిని పూజిస్తున్నామని చెప్తే ఇక్కడ మేము దేవుని పెట్టలేమని చెప్తారు మీరు చర్చిల్లో. సో అది కరెక్ట్ కాదు. యేసుక్రీస్తుని మనం ఒప్పుకోవట్లేదు. అక్కడే మేము యేసుక్రీస్తుని నమ్మలేదని చెప్పి ఎస్సీ తెచ్చుకొని ఇక్కడ మేము క్రైస్తవులం అని చెప్తే కుదరదు. ఒక వ్యక్తి క్రైస్తవుడిగా పిలువబడాలంతే. క్రైస్తవుడి పేరు అక్కడ కనపడాలా, క్రైస్తవుడు డ్రెస్ అక్కడ కనపడాలా, బైబుల్ కనపడాలా. ఉద్యోగం ఉంటే ఉంది, పోతే పోయింది. రేపు రానున్న రోజులు ఏం చేస్తున్నారు తెలుసా? ఎస్సీ మొత్తాన్ని ఫిల్టర్ చేయబోతున్నారు. చట్టం కూడా వచ్చింది. అంటే ఎస్సీలుగా ఉండి ఎంతమంది క్రైస్తవులు ఉంటున్నారు, అటో ఇటో ఉండాలి, 2గా ఎందుకుంటున్నారు అని అడుగుతున్నారు. రేపు వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు కూడా తీసేయబోతున్నారు. ఎందుకంటే మీరు క్రైస్తవులు అయి ఉండి మరి ఎస్సీ కోట ఎందుకు తీసుకుంటున్నారు మీరు? నిజమే కదా. ఇప్పుడు మనం క్రైస్తవులు అయినప్పుడు ప్రభువు మనకి ఇస్తాడు. ఎస్సీ కేటగిరీతో అవసరంలా. నాకు మండల ఆఫీసులో ఎంఆర్ఓ గారు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తానండు. వద్దురా నాయన, నేను బీసీసీ, ఎస్సీ ఏంట్రా బాబు అంటే బతిమలాడాడు. మీకు మంచి జాబ్ వచ్చిందంటే రిజర్వేషన్ వస్తాయండి అని. ఓరు నాయన వద్దయ్యా, అవసరం లేదని చెప్పాం అంతే. మా కుమారుడికి కూడా అంతే, అవసరం లేదు. క్రిస్టియన్గా నిరూపించుకున్నాడు క్రైస్తవుడు ఏమవుతాడు? శిష్యుడెట్ అవుతాడు. కనుక ప్రభుత్వం నీకు క్రైస్తవుడిగా ఏమైనా రాయితీలు ఇస్తే వాటిని తీసుకోవాలి, కానీ ఎస్సీ రాయితీల్ని క్రైస్తవుడిగా నువ్వు పొందుకోవటం కరెక్ట్ కాదు. అప్పుడు నువ్వు శిష్యుడు అవలేవు, నిరూపించుకోలేవు. ఇప్పుడు అందరి ఎదుట మనం ఒప్పుకోవాలంటే ఏం ఒప్పుకోగలం? ఇప్పుడు ఆదివారం వచ్చింది, మీరు క్రైస్తవులు కాదు కాబట్టి మీరు చర్చికి వెళ్ళొద్దు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు క్రైస్తవులు కాదని చెప్పుకుంటున్నారు కదా, అలాగైతే మీరు చర్చికి వెళ్ళగాకండి అన్నారు అనుకోండి రేపు చట్టం. అవునా? అప్పుడు వీళ్ళందరూ చర్చికి వెళ్ళకుండా ఆగిపోతారా? లేకపోతే చర్చికి వెళ్ళిపోయి ప్రభుత్వం చేతిలో బుక్ అవుతారా? ఏం చేస్తారు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యాలు 11:26లో అంత్యోకయలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులని పిలువబడిరి. అంతే. యెరూషలేము సంఘస్థులకు రానటువంటి ఘనత అంత్యోకయ సంఘస్థులకు వచ్చింది ఫస్ట్. సో క్రైస్తవుడుగా ఉన్నందుకే నువ్వు సంతోషించాలా, క్రైస్తవుడుగా పిలువబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి, మనకు అర్థమైంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. సో దట్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. క్రైస్తవుడుగా ఉండి ఉద్యోగం పోగొట్టుకున్నావా? నువ్వు గొప్పవాడివి. క్రైస్తవుడైనందుకు నిన్ను కులంలో చెలివేశారా? ఇంట్లో నుంచి నిన్ను వెలివేశారా? లేక నీకు వచ్చి రిజర్వేషన్ పోయిందా? వెరీ గుడ్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. అది కనుక క్రిస్టియన్ అనేవాడు తను తాను నిరూపించుకోవాలంతే. నేను క్రైస్తవుడిని, అప్పుడు దేవుడికి మహిమ వచ్చింది. అప్పుడు దేవుడిని పక్షంగా అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. నువ్వేమో నేను క్రైస్తవుడని నోటి మాటలతో చెప్తున్నావు, అక్కడ రికార్డులోనేమో క్రైస్తవుడు అని లేదు. క్రైస్తవుడని అక్కడ రికార్డులో రాయించుకోకుండా నువ్వు ఇక్కడ క్రైస్తవుడు అని చెప్తే రేపు యేసుప్రభు వచ్చి అయ్యా నువ్వు రికార్డులో క్రైస్తవుడని రాయించుకోలేదు కదా, అయినా పర్వాలేదు రాయ, మా బిడ్డ కదా, మయ్యి కదా అంటాడా? ప్రభు వచ్చి రేపు నువ్వు రికార్డులో రాయించుకోకపోయినా పర్లేదులే రమ్మంటాడా? నువ్వు రికార్డులో నేను యేసుప్రభుని ఎరగనని చెప్పినప్పుడు ఆయన వచ్చి నువ్వు నా బిడ్డవని ఎలా చెప్తాడు? సో శిష్యరకం అనేది చాలా ముఖ్యమైనది. ఇది శిష్యుడు తను క్రైస్తవుడుగా పిలువబడాలి, క్రైస్తవుడుగా చూపించుకోవాలి. మీ డ్రెస్ చూసినప్పుడు క్రైస్తవుడు అనుకోవాలి. మీ డ్రెస్ చూసినప్పుడు, లేక మీ వే ఆఫ్ టాకింగ్, మీ మాటలో చూసినప్పుడు, లేకపోతే మీ యొక్క నేమ్స్ చూసినప్పుడు, రికార్డులో మీ యొక్క థీరీ చూసినప్పుడు మనల్ని క్రైస్తవులు అనుకోవాలి.
అలా క్రైస్తవుడిగా పిలువబడిన వాడు యేసుప్రభు శిష్యుడు అవుతాడు. ఓకే, అర్థమైందా? సో ఇది 10వది, శిష్యుడు క్రైస్తవుడని పిలవబడుట. అలా పిలిపించుకోవాలి. క్రైస్తవుడైనందుకు కానీ ఒకవేళ నీవు బాధను అనుభవిస్తే, నీకు నష్టం కలిగితే దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకంటే రేపు అది నీకు ఒక ఆధిక్యత అయింది, దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం వచ్చింది రేపు. సో అది మన క్రైస్తవ్యాన్ని మనం నిరూపించుకుంటేనే మనం శిష్యులం అవుతాం. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. నెక్స్ట్ 11, శిష్యుడికి ఉండవలసినటువంటి 11వ యోగ్యత. శిష్యుడు ఇతరుల మనస్సులను దృఢపరచుట. శిష్యుడు ఇతరుల మనస్సులను దృఢపరచుట. అపోస్తుల కార్యాలు 14:21. అపోస్తుల కార్యాలు 14:21. వారు శిష్యుల మనస్సులను దృఢపరచుచు అంతియోకయకి తిరిగి వచ్చారు. ఇక్కడ పౌలు బర్నబాలు ఒక్కొక్క ప్రాంతంలో సువార్త ప్రకటించుకుంటూ ఏం చేశారంటే శిష్యుల మనస్సులను దృఢపరుచుకుంటూ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరెవరైతే పడిపోయారో వాళ్ళందరినీ లేపాలి. శిష్యుడికి ఉండవలసిన మరొక యోగ్యత ఏంటంటే నువ్వు శిష్యుడు అయితే, నువ్వు శిష్యురాలు అయితే ఎవరైనా ఆత్మీయ జీవితంలో పడిపోయారు అనుకోండి, ఓకేనా? నీకు తెలిసినోళ్ళో తెలియనోళ్ళో ఎవరైనా ఆత్మీయ జీవితంలో పడిపోయారు, ఎవరైనా దారి తప్పిపోయారు, ఎవరైనా వెనకబడిపోయారు. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? వాళ్ళ గొడవ నాకు ఎందుకులే, నేను శిష్యుడిని, నేను సేవకుడిని అని నువ్వు ముందుకు వెళ్ళిపోకూడదు. నువ్వేం చేయాలి? ఈ పడిపోయిన వ్యక్తిని లేపాలి. వెనకబడిపోయినటువంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించాలి. ఎవరైతే దారి తప్పిపోయారో వారిని నువ్వు మంచి దారిలో తీసుకురావాలి. అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. దాన్ని ఏమంటారంటే శిష్యుల మనస్సులను దృఢపరచుట. అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా శిష్యులే, వాళ్ళు దేవుని బిడ్డలే. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? పడిపోయారు, లేక దారి తప్పిపోయారు, తప్పు దారిలో నడుస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళు తప్పు దారిలో నడిస్తే నాకెందుకు లేబ్బా, నేను బాగానే నడుస్తున్నాను కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోకూడదు. నువ్వు ఆ తప్పు దారిలో నడుస్తున్న వ్యక్తిని నువ్వు మంచి దారిలో తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ పడిపోయిన వ్యక్తిని నువ్వు లేపాలి. ఆ నిరుత్సాహంలో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రోత్సహించాలి. అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. శిష్యులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే ఒకరి మనస్సులను ఒకరు దృఢపరుచుకుంటూ ఉండాలి. అంటే ఒకళ్ళు పడిపోతున్నప్పుడు ఇంకొకళ్ళు లేపుతూ ఉండాలి. మీకు చిన్న కథ చెప్పనా? ఎట్టుంటిదంటే ఒకసారి భారతదేశం నుండి వేరే ప్రాంతానికి పీతలు తెలుసుగా మీకు, భారతదేశం నుంచి వేరే దేశానికి పీతలు ఎగుమతి చేశారట. మన గోతాల్లో గట్టి పీతలు ఎగుమతి చేస్తే గోతం నిండా పీతలు వేసేసి పంపిస్తూ ఉండి ఆ పైన మూతి కట్టబోతున్నారట. మూతి కట్టబోతుంటే ఇంకొకడు ఉన్నాడంట, మూతి కట్టాల్సిన అవసరం లేదు సార్ అన్నాడంట. అంటే అదేంటి ఆ పీతలు మళ్ళీ చెదిరిపోతాయి, గోతాలు మూతి కట్టకపోతే కింద పడిపోవా అంటే అన్నాడట, ఈ మన భారతదేశ పీతలండి, ఈ పడేవి కాదు. ఒక పీత పైకి తూగుతుంటే 4 కిందకు లాగుతూ ఉంటే నువ్వేం పర్వాలేదు, దానికేం మనం మూతి కట్టాల్సిన పని లేదు. ఒకటి కానీ పైకి దూకిందా 4 కిందకు లాగేస్తుంది దాన్ని అన్నారంట. సో పీతల్లాగా ఎదిగేవాడిని ఎదగనీయకుండా చేయటం, పడిపోయిన వాడిని ఆమెను లేపకుండా వదిలేయటం అట్లా చేయకూడదు. శిష్యులు ఎలా ఉండాలంటే ఒకరి మనస్సులను ఒకరు దృఢపరుచుకోవాలి. నేను పడిపోయాను, నువ్వు నన్ను లేపాలి. నువ్వు పడిపోయావు, నేను లేపాలి. ఆ విధంగా పడిపోయిన వాళ్ళు ఒకళ్ళు లేపుకుంటూ ఉండాలి. ఒకళ్ళు దారి తప్పిపోతే మిగతా వాళ్ళ దారిలో నడుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనందరం శిష్యులం గనక, యేసుక్రీస్తు మన గురువు కాబట్టి మనం ఆయన శిష్యులం గనక ఈ శిష్యులైనటువంటి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే మిగిలినటువంటి శిష్యుల మనస్సులను దృఢపరచాలి అన్నాడు. పౌలు బర్నబాలు ఒక్కొక్క ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ శిష్యులు ఎవరెవరైతే వెనకబడిపోయారో, ఎవరెవరైతే మళ్ళీ పడిపోతున్నారో, చల్లారిపోయారో వాళ్ళందరినీ బలపరుచుకుంటా మరలా తిరిగి అంతియోకయకి వచ్చారు. ఆ విధంగా వాళ్ళు 4 మిషనరీ ప్రయాణాలు చేశారు. వాళ్ళు శిష్యుల మనసులను దృఢపరుచుకుంటూ వచ్చారు. సువార్త ప్రకటించడం, ఆత్మ రక్షించడం, శిష్యులుగా తయారు చేయటం, మళ్ళీ ఆ శిష్యులు ఎవరైనా పడిపోయిన శిష్యులను మళ్ళీ లేపి నిలబెట్టడం. సో మనం ఏం చేయాలంటే మరి పడిపోయిన శిష్యుల్ని మరలా లేపాలి, పడిపోయిన వాళ్ళు లేపాలి, దారి తప్పిన వాళ్ళు దారిలో నడిపించాలి. ఇది 11వది. ఇక ఫైనల్ 12వది, శిష్యుడు ఇతరులకు పరిచర్య అప్పగించే మనసు కలిగి ఉండుట. 12వ యోగ్యత నోట్ చేసుకోండి. క్రీస్తు శిష్యుడు ఇతరులకు పరిచర్యను అప్పగించే మనసు కలిగి ఉండుట.
ఈ విషయం ఎక్కడుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 222. ఇది శిష్యత్వ పరిచర్య ఆఫీస్ ఫోన్ నెంబర్. ఇది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు శిష్యులు ఎలా ఉండాలని. శిష్యులు ఎలా ఉండాలంటే అనేక సాక్షులు ఎదుట నమ్మకము కలిగిన సామర్థ్యం గల వారికి పరిచర్యను అప్పగించాలి. పౌలు గారు పరిచర్యను తిమోతికి అప్పగించాడు. తిమోతికి అప్పగిస్తే ఏం చెప్పాడు? ఓ తిమోతి, నేను నిన్ను ఎలాగైతే శిష్యుడిగా చేసుకున్నానో, నేను నీకు ఏ విధంగా అయితే నాయకత్వపు బాధ్యతలు అప్పగిస్తున్నానో, నేను నీకు ఏ విధంగా పరిచర్య అప్పగిస్తున్నానో రేపు నువ్వు కూడా ఇతరులకు అప్పగించాలి. అనేక సాక్షులు ఎదుట, కొంతమందిని సాక్ష్యం పెట్టి అనేక సాక్షులు ఎదుట నమ్మకస్తులైన వారికి, సామర్థ్యం కలిగిన వారికి పరిచర్య అప్పగించాలి. అంత పెద్ద మనసు కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం క్రీస్తు శిష్యులమైన తర్వాత రేపు మనం సేవ చేయలేకపోయినప్పుడు ఆ సేవ నాశనం చేయకుండా, ఆ సేవ కుంటుపడకుండా ఇంకోళ్ళకి అప్పగించగలిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు చేయగలిగినంతకాలం నువ్వు చేస్తావు, అవునా? రేపు నువ్వు ముసలోడు అవుతావు, నువ్వు చేయలేకపోతావు, అంతేనా? లేదా నువ్వు మంచాన పడతావు, లేక నువ్వు సిక్ అయిపోతావు. అప్పుడు నీ పరిచర్య ఏమైద్ది? కుంటుపడిద్దిగా, చెదిరిపోయిద్దిగా. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ పరిచర్య దెబ్బతినకుండా ఇంకొకళ్ళకు నువ్వు అప్పగించగలిగి ఉండాలి. లేదు, ఒక 4 సంఘాలు నీ దగ్గరికి వచ్చినాయి, నువ్వు చూడలేకపోతున్నావు, అప్పుడు వెంటనే ఒక సంఘం ఇంకో సంఘం ఇంకోళ్ళకి నువ్వు అప్పగించగలిగి ఉండాలి. అంటే అప్పగిచ్చేంత పెద్ద మనసు కావాలి మనకి. మనం పరిచర్య చేయలేనప్పుడు, లేక పరిచర్య మనకి ఎక్కువైపోయినప్పుడు, లేకపోతే మనం సిక్ అయిపోయినప్పుడు, లేక పరిచర్య చేయటానికి మనకు ఆటంకాలు ఉన్నప్పుడు చేస్తేనేం చేయాలి, లేకపోతే ఎవరు చేయటానికి వీల్లేదు, పరిచర్య పోయినా పర్లేదు కానీ వేరే వాళ్ళు చేయటానికి వీల్లేదు అనేటువంటి ఆ టైపులో ఉండకూడదు. ఈ రోజుల్లో చూస్తే మీరు ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘాలు మూతపడ్డాయి. ఒకప్పుడు 1000 మందితో ఉండే సంఘాలు, ఒకప్పుడు ఉద్యోగంగా ఉండే సంఘాలు మూతపడ్డాయి. కొన్ని సంఘాలు అయితే మొక్కలు మొక్కలుగా చీలిపోయి. ఎందుకో తెలుసా? అప్పుడున్న వాళ్ళు వేరే వాళ్ళకి అప్పగించుకొని వెళ్ళటం వల్ల, వేరే వాళ్ళని శిష్యులుగా తయారు చేయకుండా ఉండటం వల్ల, వాళ్ళు ముసలోళ్ళు చనిపోవటం వల్ల, లేక వాళ్ళు అనారోగ్యంతో చనిపోవటం వల్ల పరిచర్య దెబ్బతినిపోయింది. సంఘాలు పాడైపోయాయి, విశ్వాసులు చెదిరిపోతున్నారు, చర్చి తలుపులు మూతపడుతున్నాయి, సంఘాలు 2-3 ముక్కలు అయిపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే ఈ వ్యక్తే కారణం. ఆ వ్యక్తి ఒక 40 సంవత్సరాలు సేవ చేశాడు, లేక 50 సంవత్సరాలు సేవ చేశాడు, చనిపోయాడు. చనిపోయి ఏం చేసావు? సంఘం ఎవరికి అప్పగిచ్చెళ్ళావు? ఎవరినన్నా 4 తయారు చేసావా? లేకపోతే ఆ పరిచర్య ఇంకోళ్ళకి అప్పగిచ్చావా? అంటే అప్పగించడం అతనికి ఇష్టం లేదు. ఆ ఘనత ఇంకోళ్ళు పొందుకోకూడదు. అతను చేసినంతకాలం చేసి చచ్చిపోతున్నాడు. అది తప్పు. శిష్యుని యొక్క యోగ్యత అది కాదు. శిష్యుడు ఏం చేయాలంటే తాను చేయగలిగినంత మటుకు చేయాలి. తాను చేయలేనప్పుడు, తనకు మించిన పరిచర్య వచ్చినప్పుడు మరొకరికి షేర్ చేయాలి. మరొకరికి షేర్ చేయాలి. అయ్యా, నాకు 4 సంఘాలు ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, ఇదిగో నువ్వు సంఘం చూసుకో బ్రదర్, ఇదిగో నువ్వు సంఘం చూసుకుని బ్రదర్, ఈ 2 సంఘాలు మీకు అప్పగిస్తున్నాను, 2 చూసుకుంటాను నేను. అలాగా అప్పగించుకోవాలి. లేకపోతే అయ్యా, నేను సిక్ అయిపోయాను, ఈ పరిచయం నేను చేయలేకపోతున్నాను, మీరు చేయండి. లేక ఇదిగో మీరు పరిచయం చేయలేకపోతున్నారు కదా, నాకు అప్పగిస్తే నేను చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను. అట్లా అంత పెద్ద మనసు కావాలన్నమాట. అంత పెద్ద మనసు, అంత విశాలమైన హృదయం శిష్యత్వంలో ఉండాలి. అది లేదు కాబట్టే ఈనాడు క్రైస్తవ సంఘాలు పెద్ద సంస్థలో దెబ్బతినిపోయినాయి, సంఘాలు దెబ్బతినిపోయినాయి, సంఘాల్లో మొక్కలైపోతున్నాయి, నాయకత్వం లేదు, లీడర్షిప్ లేదు. పెద్ద సేవకుడు చనిపోతే నెక్స్ట్ సంఘం ఉండిద్దో ఉండదో కూడా తెలియదు. ఒక సంస్థ ఉండిద్ది, ఆ సంస్థలో ఒక 100 సంఘాలు ఉంటాయి, 500 సంఘాలు ఉంటాయి. ఆ నాయకుడు చచ్చిపోతే 100 సంఘాలు మొత్తం చెదిరిపోతున్నాయి. అంటే నాయకుడు ఉన్నంతకాలం ఉంటున్నాయి, తర్వాత సంఘాలు ఉండలేదు, సంస్థలు దెబ్బతినిపోతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు శిష్యత్వం పాటించడం లేదు. శిష్యుడికి ఉండవలసిన యోగ్యతలు కలిగి ఉండాలి. శిష్యుడు పరిచర్య ఇతరులకు అప్పగించగలిగిన వాడుగా ఉండాలి. సో పౌలు గారు తిమోతికి పరిచర్య అప్పగించాడు, తీతుకి పరిచర్య అప్పగించాడు. మరి అక్కడక్కడ శిష్యుల్ని పెట్టి వాళ్ళకి పరిచర్య అప్పగించాడు కనుక చేయగలిగాడు. నేను ఒక్కడిని హీరోగా పనిచేయాలంటే కుదరదు వ్యవహారం. నేను ఒక్కడిని హీరోగా పనిచేయాలంటే హీరో 0 అయిపోతాడు. నువ్వు చేయగలిగినంతకాలం చేస్తావు. నువ్వు చేయలేనప్పుడు, లేక నీకు శక్తికి మించిన పని వచ్చినప్పుడు ఇతరులకు షేర్ చేయాలి. నలుగురితో నువ్వు చేయించగలిగి ఉండాలి. నువ్వు ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేస్తావు, నువ్వు చనిపోయిన తర్వాత ఆ మినిస్ట్రీ కొనసాగాలి. నువ్వు సంఘం స్థాపిస్తావు, నువ్వు చనిపోయినాక ఆ సంఘం కొనసాగాలి. నువ్వు చనిపోయిన వెంటనే ఆ చర్చి తలుపులేసేసి ఉన్న సంఘస్థులు 3 భాగాలు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నువ్వు చేసిన సేవకు విలువ ఏముండిద్ది? కాబట్టి శిష్యునికి ఉండవలసిన 12వ యోగ్యత ముగింపు ఏంటి చెప్పండి?
ఇతరులకు పరిచర్య అప్పగించే మనసు కలిగి ఉండాలంటే అంత పెద్ద చర్చి వేరే వాళ్ళకి అప్పగించాలంటే మాటలా చెప్పండి, ఎంత పెద్ద మనసు ఉండాలి? లేక కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ఈ 100 మంది విశ్వాసుని వేరే వాళ్ళకి అప్పగించాలంటే మాటలా? మనోళ్ళు ఉన్న విశ్వాసులు దొంగతనం తెచ్చుకుంటున్నారు, ఇంకేం అప్పగిస్తారు? అలా ఉండకూడదు. రేపు మీరు ట్రైనింగ్ అయిపోయి వెళ్ళినాక ఒకవేళ ఈ విషయాలు ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా కొన్ని సంవత్సరాలు మీరు సేవ చేసేటప్పుడు ఈ పాఠాలన్నీ మీకు గుర్తొస్తాయి, ఈ పాఠాలన్నీ మీకు ఎదురు నిలబడతాయి. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతారు, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ఓహో ఆ రోజు క్లాసులో ఇది నేర్చుకున్నాం కదా, దేవుడు ఇలా మాట్లాడాడు కదా అని. సో ఇది ముగిస్తాం ఈ సెక్షన్. శిష్యునికి ఉండవలసిన యోగ్యతలో ఒక్కొక్కటి చెప్పండి. 1, శిష్యుడు నేర్చుకునే మనసు కలిగి ఉండుట. 2, శిష్యుడు ఇతరులను శిష్యులుగా తయారు చేసే మనసు కలిగి ఉండుట. 3, శిష్యుడు పరిచర్య చేసే మనసు కలిగి ఉండటం. 4, శిష్యుడు సువార్త ప్రకటించే మనసు కలిగి ఉండుట. 5, శిష్యుడు యేసుని వెంబడించే మనసు కలిగి ఉండుట. 6, శిష్యుడు వాక్యానుసారంగా జీవించే మనసు కలిగి ఉండుట. 7, శిష్యుడు ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండటం. 8, శిష్యుడు ఫలించే మనసు కలిగి ఉండటం. 9, శిష్యుడు క్రీస్తుకు సాక్షిగా ఉండుట. 10, శిష్యుడు క్రైస్తవుడిగా పిలువబడుట. 11, శిష్యుడు ఇతర శిష్యుల మనసులను దృఢపరచుట, అంటే ఇతరులను స్థిరపరచటం. 12, శిష్యుడు ఇతరులకు అవసరమైనప్పుడు పరిచర్యను అప్పగించుట. ఓకే, యేసుక్రీస్తుకు 12 మంది అపోస్తులు ఉన్నట్టుగా, శిష్యులు ఉన్నట్టుగా శిష్యత్వంలో 12 యోగ్యతలు ఏర్పాటు చేయబడ్డాయి. మనమంతా క్రీస్తు శిష్యులుగా ఉండి మంచి సేవకులుగా ఉండి దేవుని చేతిలో పాత్రలుగా వాడబడాలి అంటే ఈ యోగ్యతలను మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీరు రాసుకొని మరి మీ సొంత వాక్యాల్లో వీటి మీద ఒక అసైన్మెంట్, ఒక ఎస్సే మీరు తయారు చేయండి. ఆ విధంగా మీరంతా క్రీస్తుకు మంచి శిష్యులుగా ఉండి శిష్యునికి ఉండవలసినటువంటి యోగ్యతలు కలిగి గొప్ప సేవ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ సెక్షన్ ముగిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సెక్షన్లో నిజ శిష్యులు ఎలా ఉంటారో, శిష్యునికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటో స్పష్టంగా మాతో మాట్లాడి మాకు బోధించి ఉపదేశించి మమ్మల్ని దర్శించినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపలో ఆ విధంగా మంచి శిష్యులుగా తయారు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్.